ఫైన్. నౌ ఇట్ ఇస్ రికార్డింగ్. ఓకే. ఓకే సార్. సో మన సైడ్ అయితే అంటే 1 acre 2 acre అలా చేస్తారు. బట్ ఇన్ ద కంట్రీస్ లైక్ ఫారిన్ కంట్రీస్, అమెరికా కానీ, రష్యా కానీ, ఇక్కడ ఏంటంటే ఈచ్ ఇండివిజువల్ ఫార్మర్ హ్యావ్ 100 acres అట్లా ఉంటది అనమాట. సో వాళ్ళు ఒక్కటే పంట వేస్తారు మొత్తం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ వేసారు అనుకోండి, 100 acres కార్న్ వేసేస్తారు. సో హెవీ బల్క్ మెషినరీస్ ఉంటాయి, ఎందుకంటే మనలాగా ఎక్కువ మంది పీపుల్స్ ఉంటారు కాబట్టి ఎక్కువగా మిషన్స్ మీద రిలై అవుతారు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు అంతా తిరిగి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయలేరు. ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇన్స్పెక్ట్ ఎంటైర్ ద క్రాప్, హౌ ఇట్ ఈస్ గ్రోయింగ్ అండ్ వాట్ ఈస్ ద డిసీజెస్ ఇట్ ఈస్ అటాకింగ్ ప్రోన్ టు, అండ్ ఇలాంటివన్నీ వాళ్ళు చూడలేరు అన్నమాట. సో అక్కడ ఏంటి అంటే మనం టెక్నాలజీ సపోర్ట్ తీసుకోవాలి. సో మీరు అనిపించవచ్చు సార్ ఏంటి మనము అంటే జనరల్ గా ఒక టమాటా పంట వేసాం అనుకోండి, మనం ఒక 50 సెంట్లు వేసుకున్నాం అనుకోండి, ఇలాగా 2 ఉంటారు లేదా 3 ఉంటాం, మనం అందరిలో చూసి ఫ్యామిలీ మెంబర్స్ అలా చూసుకుంటాము. సో ఫ్యామిలీలో ఏమన్నా వస్తే మనమే డైరెక్ట్ గా చూసుకుంటాం కదా అని నాకు అనిపించవచ్చు. కానీ సినారియో అలా కాదు. సినారియో ఏంటి అంటే సో మెనీ పీపుల్ అక్రాస్ ద వరల్డ్ ఆర్ కల్టివేటింగ్ దిస్ అండ్ డిపెండింగ్ ఆన్ దిస్ అగ్రికల్చర్ హూ హ్యాస్ thousands of acres and hundreds of acres. ఇండియా పరిధిలో కాదు, ఇండియాలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే గుజరాత్, పంజాబ్, మెయిన్ ఏంటంటే పంజాబ్ సైడ్, సింధ్ ఈ సైడ్ ఏంటంటే చాలా మందికి 100 acres అట్లా కూడా వాళ్ళు కూడా కల్టివేట్ చేస్తుంటారు అనమాట. అంటే ఫ్యామిలీలో ఒకరు కల్టివేషన్ కి అట్లా ఉంటారన్నమాట. వాళ్ళు ఏంటంటే హెవీ మెషినరీస్ వాడతారు. ఇక్కడే కాదు, తూర్పుగోదావరి జిల్లాలో కూడా సో హెవీ మెషినరీస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ ఫార్మింగ్ కి వీటికి వాడుతున్నారు అనమాట. అంటే క్రాప్ కటింగ్ కి వీటికి అంటే ఒక్కరే ఉంటారు, ఇంకా వాళ్ళకి క్రాప్ కటింగ్స్ మొత్తం అంతా తీసుకుని వెళ్ళిపోతారు అనమాట వితౌట్ అగ్రికల్చర్ లేబర్ ఇష్యూస్ లేకుండా. ఎందుకంటే డే టు డే మనకి అగ్రికల్చర్ లేబర్ ఇష్యూస్ పెరుగుతున్నాయి కాబట్టి. అయితే ఇక్కడ అన్ని మనం పక్కన పెడితే ఏంటంటే ఇక్కడ మనకి చూసుకుంటే అగ్రికల్చర్ లోని మెయిన్ గా మనం లాస్ట్ ఇయర్ 2024-2025 లోని టమాటా రేట్స్ 220 రూపీస్ 250 రూపీస్ కూడా స్పైక్ అయిపోయి. అంటే ఇక్కడైతే అంటే మీకు తెలియదు, మీరు కొనట్లేదు కాబట్టి, కాకపోతే మీ పేరెంట్స్ని అడగండి. సో ఎస్పెషల్లీ ఇన్ ద సినారియోస్ ఆఫ్ దాన్ని ఏమంటారు రైనీ సీజన్స్ లో కానీ లేదా వింటర్ సీజన్స్ ఇలాంటి సీజన్స్ లో కానీ బాగా అవుతుంది అనమాట ఇక్కడే కాదు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు 40 రూపీస్ 35 రూపీస్ పర్ కేజీ వచ్చేసింది అనమాట రేట్. సో డ్రమాటిక్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట టమాటా రేట్లు. ఎందుకంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మార్కెట్, అంటే ప్రొడక్షన్ ఈస్ నాట్ మీటింగ్ ద రిక్వైర్మెంట్, మార్కెట్ రిక్వైర్మెంట్ అనమాట. మార్కెట్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అయితే అందరికీ పంట బాగానే పండుతుంది, లేకపోతే ఎవరికి పంట సరిగ్గా పండదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. ఓకే ఫైన్, ఇదంతా పక్కన పెడితే ఇది కూడా పక్కన పెడితే అంటే ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నాను అంటే అసలు మన ప్రాజెక్ట్ ఎందుకు చేయాలి. సో 4 years ఆఫ్ దీని తర్వాత మన ప్రాజెక్ట్ ఎందుకు మనం ఇది చెయ్యాలి, మనం ఎందుకు చేస్తున్నాము, ఇందుకే అసలు మన ఆబ్జెక్టివ్ ఏంటి, ఇది అంటే అసలు ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి మీకు చెప్తున్నాను. ఎందుకన్నా ఇంకేం లేదు. ఓకేనా. సో జనరల్ గా ప్రతి ఇయర్ కూడా ఇంచుమించు ఇండియాలోని మనం 35% లాసెస్ ప్రొడక్ట్ అంటే పంటలు పండుతాయి, బట్ సమ్ ప్లాంట్ డిసీజ్ రావడం కానీ, పంట పాడవడం కానీ, క్రిమికీట వలగలు కానీ ఎనీ ప్రాబ్లమ్స్ వల్ల 35% అంటే పోతుంది అనమాట, పంట పోతుంది. అంటే 100 acres లో పండే పంట ఏదైతే ఉందో మనకి దాంట్లోని 65 acres లో పండే ఎంత అయితే అమౌంట్ ఉంటుందో అంతే వస్తుంది. అంటే 100 acres కి అంటే మిగతా 35 acres ఆఫ్ క్రాప్ కూడా మనకి పాడైపోతుంది అనమాట. సో అదే అలా చూసుకుంటే మనకి చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్. సో అందుకే ఏంటంటే మనము దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ టెక్నాలజీ వీ హ్యావ్ టు కమ్ ఇంప్లిమెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్లో. ఓకేనా. సో స్పెషల్ గా ప్రతి క్రాప్ కి ఉంటుంది. టమాటాస్ కి అంటే టమాటా అనేది మీరు స్మాల్ క్రాప్ కింద చూడకండి, ఇన్ బిగ్ సైజ్ చాలా పెద్ద పంట ఇది. ఓకేనా. అండ్ నేను రీసెంట్ గా విన్నాను ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలోని ఒక 100 acres మొత్తం కూరగాయలు వేశారు. సో కోట్లలో సంపాదిస్తున్నారు అన్నమాట.
100 acres ఆయన కాదు, లీజుకి తీసుకుంటున్నారు, బట్ ఏంటంటే కోట్లలో సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఆ ఫిగర్ చూడొచ్చు. సో అట్లా ఉంటది అనమాట. అగ్రికల్చర్ బాగా ప్రొడక్షన్ చేయగలిగితే అట్లా ఉంటుంది, అగ్రికల్చర్ బాగా ప్రొడక్షన్ చేయలేకపోతే అంతే లాసెస్ కూడా బేర్ చేయాల్సి వస్తుంది. సో అండ్ మీకు కూడా ఇప్పుడు తెలుసు, అమెరికా నుంచి మనము అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి దిగలేము, ఎందుకంటే వెరీ సెన్సిటివ్ ఏరియాస్ అనమాట ఇండియాకి ఇది. సో ఇలాంటి ఫీల్డ్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఫార్మర్స్ కానీ, ఎందుకంటే మోర్ దెన్ 60%, 55-60% పీపుల్ స్టిల్ అగ్రికల్చర్ మీద ఇంకా రిలై అయ్యి ఉన్నారు. ఓకేనా? సో మనము అదనమాట. సో అట్లా. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే జనరల్ గా మనకి వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ అనే ఒకటి ఉంటుందండి. వరల్డ్ ఎకానమీ ఫార్మ్ ఉంటుంది, లేదా వరల్డ్ ఎకానమీ ఎలాగా ఉంటుంది ఏంటి అన్నది మనకి డిస్కస్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగా చూడండి, మొత్తం అబౌట్ 220 బిలియన్స్ పర్ యానమ్ మనకి ప్లాంట్ డిసీజ్ వల్ల ఎఫెక్ట్ అవుతుందట పర్ యానం, అంటే వరల్డ్ వైడ్ గా. ఇక్కడ 35% ఆఫ్ ద క్రాప్ ప్రొడక్టివ్ కూడా డ్యామేజ్ అవుతుందట బికాస్ ఆఫ్ ద డిసీజ్. అంటే అంత హ్యూజ్ అమౌంట్. సో దేర్ ఈస్ డెఫినెట్లీ ఏ నీడ్ ఫర్ అస్ టు ఇంప్లిమెంట్ సమ్ టెక్నాలజీ టు ప్రివెంట్ దిస్ diseases, to identify these plant diseases and work on it, and systematical గా ఆ టైంకి దానికి మందులు చల్లడం కానీ చేయడం కానీ చేయాలి. ఓకే, వాట్ ఎవర్. సో ఇదంతా నేను మీకు పీపీటీలో ఇచ్చాను ఆల్రెడీ. సో మీరు పీపీటీలో చూడొచ్చు. అయితే మనకి ఇనీషియల్ గా అంటే ఇప్పుడు మనది ఏంటి అంటే ఏరియా ఏంటంటే సేమ్ ఇదేనండి, ఆటోమేటెడ్ ప్లాంట్ లీఫ్ డిసీజ్ డిటెక్షన్ అండ్ క్లాసిఫికేషన్. మీకు ఒక విషయం చెప్పాలి, డిసీజ్ ని డిటెక్ట్ చేయడం ఒకటైతే క్లాసిఫై చేయడం కూడా పార్ట్ నెంబర్ 2 అనమాట. ఎందుకంటే ఒక డిసీజ్ వచ్చింది అని మీకు తెలిస్తే సో మీరు దానికి ఏదో ఒక మందు కొట్టాలి, కానీ ఏ మందు కొట్టాలి అని తెలియాలి అంటే ఆ డిసీజ్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. అవునా కదా? సో కెన్ సంబడి రెస్పాండ్ టు మీ? సో ఈజ్ దిస్ ఫైన్? సో మీకు వినిపిస్తుందో సౌండ్ అది అన్ని? మేఘనా గారు? వెసలపు అఖిల్ సార్. సో వాట్ ఎవర్, వెసలపు అఖిల్. ఓకే, నాకు మీ సౌండ్ వినిపించట్లేదు, బట్ మెసేజ్ పెట్టండి. ఓకే, ఫైన్. దెన్ చూడండి, ఇప్పుడు మనకి ఆటోమేటెడ్ ప్లాంట్ లీఫ్ డిసీజ్ డిటెక్షన్ క్లాసిఫికేషన్ అంటే ఇక్కడ డిటెక్ట్ చేయాలి, క్లాసిఫై చేయాలి. సో క్లాసిఫై యూజింగ్ యోలో. యోలో అంటే ఏమీ లేదు, యూ ఓన్లీ లుక్ వన్స్. సో యోలోకి ఫుల్ ఫామ్ ఉంది, యూ ఓన్లీ లుక్ వన్స్. సో అల్ట్రాలైటిక్స్ అది మేనేజ్ చేస్తుంది. దీంట్లో కూడా వర్షన్స్ ఉన్నాయి. సో ప్రెసెంట్ V6 అనుకుంటా మనం వాడుతున్నాము. సో థర్డ్ అంటే మధ్యలో వర్షన్స్ ఉన్నాయా అంటే నో, ఐ డోంట్ నో, బట్ యూలో V6 నేను వాడింది అయితే ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందు పేపర్లో వాళ్ళు ఏం వాడారు అన్నది ఒకసారి చూద్దాం. సో వాళ్ళు ఏం వాడారు అంటే ఆప్టిమమ్ మొబైల్ నెట్ బేస్డ్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ వాళ్ళు వాడారు. అంటే డిసీజ్ డిటెక్షన్ కి క్లాసిఫైయింగ్ కి వాళ్ళు ఏం వాడారంటే ఆప్టిమల్ మొబైల్ నెట్ బేస్డ్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆప్టిమల్ మొబైల్ నెట్ అన్నది కూడా ఒక చూడండి, మనకి చాలా డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. దాంట్లో మొబైల్ నెట్ కూడా ఒక టైప్ ఆఫ్ డీప్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యూనెట్ లాంటిదే మొబైల్ నెట్ కూడా ఒక నెట్. ఓకేనా? సో కన్వల్యూషన్ CNN కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, సో దీని గురించి బేసిక్స్ అవి మీకు ఆల్రెడీ తెలుసు అని నేను ప్రొసీడ్ అవుతున్నాను. ఇన్ డెప్త్ అసలు దీని గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ రిగార్డింగ్ ఎనీ అదర్ algorithms or in detail the basic things regarding deep learning, because ఏమైనా డౌట్ ఉంటే మీ ప్రొఫెసర్ని అడగచ్చు, లేకపోతే నేను తర్వాత సెషన్స్ లో అడగచ్చు. ఓకేనా? సో దీంట్లోనే డీప్ డ్రైవ్ చేసేయచ్చు, అసలు మనం ఏం చేస్తున్నాము ఏంటి అన్నది దీంట్లోనే మనం డీప్ డ్రైవ్ చేసేయచ్చు. దట్స్ ఇట్. సో ఇక్కడ వీళ్ళు యూజ్ చేసింది అయితే సో ఆప్టిమల్ మొబైల్ నెట్ బేస్డ్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. మనం యూజ్ చేస్తుంది ఏంటన్నా, మనం యూజ్ చేస్తుంది యోలో యూజ్ చేసి మనం చూస్ చేస్తున్నాం. సో ఎగ్జిస్టింగ్ మెథడ్ వచ్చేసి ఇది మనం యూజ్ చేస్తుంది ఇది. అసలు మోటివేషన్ ఎందుకంటే మనకి ఎవ్రీ యానమ్ 220 బిలియన్స్ పర్ యానమ్ మనకి నష్టం వస్తుంది యాజ్ అన్ ఇంజనీర్. సో మనం దీన్ని ఓవర్కమ్ చేయాలి, ఈ లాసెస్ ని తగ్గించాలి. ఓకేనా?
అంటే మొత్తంలో 35% ఆఫ్ రెవెన్యూ మనం వదిలేసుకుంటాం అనమాట. సో ఇది చాలా ఎక్కువ. కాకపోతే ఏంటంటే 20, 30, 100 ఏకర్స్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇది చాలా ప్రాబ్లమేటిక్ అనమాట. మనలాగా హాఫ్ ఏకర్ 50 సెంట్స్ అట్లా చేస్తే ఇబ్బంది ఏం లేదు. బట్ 100 ఏకర్స్ అట్లా చేసినప్పుడు ఏంటంటే అది చాలా టైం కన్స్యూమింగ్ అనమాట. అలా చెప్పలేము, చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో అది సో ఎగ్జిస్టింగ్ మనం ఇంకోటి డేటా సెట్ గురించి చెప్పాలి. డేటా సెట్ గురించి చెప్పాలి అంటే మనం యాక్చువల్ గా పేపర్ లో వాళ్ళు డిఫరెంట్ డేటా సెట్ వాడారు. దాంట్లో ఏంటంటే ఒక ఓన్లీ 1, 2, 3, 4 మాత్రమే డిసీజెస్ చూపించారు. అండ్ విచ్ ఆర్ నాట్ బిలాంగ్ టు దట్ క్లాస్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు ద హెల్దీ క్లాస్. అంటే అంతే కదా, ఏ డిసీజ్ రాకపోతే అది హెల్దీగా ఉన్నట్టే కదా. సో ఎర్లీ బర్డ్, అదే బ్లైట్ అండ్ లేట్ బ్లైట్ అండ్ లీఫ్ మోల్డ్ అండ్ టార్గెట్ స్పాట్ అండ్ హెల్దీ, ఇవి మాత్రమే చూపించారు. దానికి కారణం ఒకటి ఉందండి. యాక్చువల్ గా సేమ్ డేటా సెట్ లో మొత్తం ఇంకా ఎక్కువ డిసీజెస్ ఉన్నాయి, బట్ వీళ్ళు తక్కువ చూపించారు. దానికి కారణాలు కూడా నేను తర్వాత చెప్తాను. అండ్ ఎందుకంటే ఒక పేపర్, మన రీసెర్చ్ పేపర్ మనం తీసుకున్నామంటే ఆ రీసెర్చ్ పేపర్ లో అంతా నిజమే ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదనే నేను చెప్తాను. దేర్ ఆర్ సమ్ మ్యానిపులేషన్స్ ఇన్ దట్ పేపర్ ఆల్సో. సో ప్రీవియస్ గా మనం తీసుకున్న పేపర్ లో కూడా కొన్ని మ్యానిపులేషన్స్ నేను ఐడెంటిఫై చేశాను. సో వాట్ ఎవర్ ద డేటా దే ఆర్ ప్రెజెంటింగ్ ఇస్ నాట్ అబ్సల్యూట్లీ ట్రూ, బికాస్ సో అబ్సల్యూట్లీ ట్రూ అని మనం ఎప్పుడు చెప్పగలమంటే వాళ్ళు ఇచ్చిన కోడ్, గిటప్ కోడ్ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన కోడ్ మనం రన్ చేసినప్పుడు కూడా అదే రిజల్ట్ రావాలి. ఒకవేళ అలా రాకపోతే దాట్ యాక్చువల్లీ లీడ్స్ టు ది మ్యానిపులేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మెన్షన్ చేసిన డేటా సెట్స్ లోని వీటితో పాటు అంటే ఈ డిసీజెస్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా డిసీజెస్ ఉన్నాయి. అవి నేను మీకు చూపిస్తాను, ఓకేనా? అది తర్వాత వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ లీవ్స్ ని మనమే డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి. అంటే ఏది హెల్దీ లీఫ్, ఏది లీఫ్ బ్లైట్, ఏది లీఫ్ మోల్డ్, ఏది టార్గెట్ స్ప్లాట్. ఇంకొకటి ఇంకా డిసీజెస్ ఉంటాయి, ఇక్కడ చూపించలేదు అంతే ప్రాబ్లమ్, ఇంకేం లేదు, అందుకని ఇంకేం లేదు, ఓకేనా? సో ఇక్కడైతే వీళ్ళు చూపించారు. ఎందుకంటే వీటికి మాత్రమే, ఈ పర్టికులర్ గా ఈ డిసీజెస్ మాత్రమే ఆ నెట్వర్క్ ని ట్రైన్ చేసినప్పుడు హై గెయిన్ వస్తుంది. అలా హై యాక్యురసీ, హై గెయిన్ వచ్చే క్లాసెస్ మాత్రమే వీళ్ళు పెట్టుకున్నారన్నమాట, డిసీజ్ మాత్రం పెట్టుకున్నారన్నమాట. ఇన్ రియాలిటీ, ప్రాక్టికాలిటీ అది కరెక్ట్ కాదు. ఏ డిసీజ్ వచ్చినా కూడా చేయగలగాలి, కానీ వీళ్ళు నెట్వర్క్ బెస్ట్ గా వస్తుంది అని చెప్పడానికి వీళ్ళు ఏం చేశారంటే కొన్ని డిసీజ్ మాత్రమే పెట్టారు. ఓకే, ఇట్స్ నాట్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఓకే, మనం జనరల్ గా పేపర్ ఎగ్జిస్టింగ్ మెథడ్ అసలు ఏంటి, అసలు ఏం చేశారు వాళ్ళంటే ఫస్ట్ ట్రైనింగ్ ఇమేజెస్ తీసుకున్నారు. దాన్ని వాళ్ళు ప్రీ ప్రాసెసింగ్ చేశారు. ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏం లేదండి, డీనాయిసింగ్ కానీ, క్రాపింగ్ కానీ, లేకపోతే ఒక ఇమేజ్ ని 2 ఇమేజెస్ కింద చేయడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రీ ప్రాసెసింగ్ కింద వస్తాయి అనమాట. ఫిల్టరింగ్ టెక్నిక్స్, ఎన్హాన్స్మెంట్ టెక్నిక్స్ అండ్ ఎడ్జ్ ఆపరేషన్స్, మాస్కింగ్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా ప్రీ ప్రాసెసింగ్ కింద వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏం చూసారంటే వీళ్ళు బైలేటరల్ ఫిల్టరింగ్ యూజ్ చేశారు, ఓకేనా? తర్వాత ఏం చేశారంటే సెగ్మెంటింగ్ ప్రాసెస్ అప్లై చేశారండి. సెగ్మెంటింగ్ ప్రాసెస్ యూజింగ్ కాపూర్స్ థ్రెషోల్డింగ్. కాపూర్స్ ఇప్పుడు మనకి సోబల్ కానీ క్యానీ కానీ యూజ్ చేస్తున్నామా, యూజ్ చేసినప్పుడు మనకి కొన్ని థ్రెషోల్డింగ్ ఉంటుంది. అంటే థ్రెషోల్డింగ్ అంటే ఏమీ కాదు, పిక్సెల్ వాల్యూస్ ఉంటాయి కదా, 0 to 255 అని మనం అనుకున్నాం అనుకోండి. దాంట్లోనే ఒక లెవెల్ దాటితే అది ఈ కలర్, లెవెల్ దాటితే దాన్ని ఐడెంటిఫై చేయొద్దు, అట్లా పెట్టుకుంటాం అనమాట. అదే థ్రెషోల్డింగ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కేక్ ఉంది, కేక్ వెనీలా ప్లస్ స్ట్రాబెర్రీ అనమాట. ఒక సైడ్ అంతా వెనీలా ఉంది, ఒక సైడ్ అంతా స్ట్రాబెర్రీ ఉంది. మీకు నీ ఫ్రెండ్ కి ఒకరికి వెనీలా ఇష్టం, ఒక స్ట్రాబెర్రీ ఇష్టం. అప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రిసైజ్ గా చాక్ తో దాన్ని కట్ చేస్తారు. కట్ చేసి వెనీలా పార్ట్ ని, స్ట్రాబెర్రీ పార్ట్ ని మీరు సపరేట్ చేస్తారు, అవునా కదా? సో దట్ ఈస్ నథింగ్ బట్ సెగ్మెంటేషన్ ఓన్లీ విత్ ప్రిసైజ్ థ్రెషోల్డింగ్. అంటే ఏంటంటే మీకు క్లారిటీ ఉంది, అక్కడ కలర్ బేస్ చేసుకొని అక్కడ మీరు ఒక డివిజన్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ కూడా ఇంటెన్సిటీ బేస్ చేసుకొని సెగ్మెంటేషన్ చేస్తారు. బట్ కాపూర్స్ అన్నది వన్ టైప్ ఆఫ్ థ్రెషోల్డింగ్ మెథడాలజీ. అయితే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని నేను కలర్ బేస్ చేసి మీకు వెనీలాని స్ట్రాబెర్రీని డిఫరెన్షియేట్ చేశాను కదా, అట్లాగే ఇక్కడ పిక్సెల్స్ ఏ లెవెల్లో ఉన్న పిక్సెల్స్ ని బేస్ చేసుకొని అది డివైడ్ చేస్తారన్నదే ఈ మెథడ్ అనమాట.
వన్స్ థ్రెష్ హోల్డింగ్ అయిపోయిన తర్వాత ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ కొత్తగా చూశాను అనుకోండి. చూసినప్పుడు తనలో ఏం చూస్తానంటే ఎత్తు చూస్తాను, రంగు చూస్తాను, హెయిర్ కలర్ చూస్తాను, నోస్, ఐస్, ఇయర్స్, లిప్స్, చీక్స్, ఇవన్నీ ఇవన్నీ చూస్తాను. ఎందుకు అంటే దీస్ ఆర్ యాక్చువల్లీ ద ఫీచర్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అంటే ఏంటంటే ఒక మనిషి చూడండి, మనకి అన్ని మంకీస్ ఒకలా కనిపిస్తాయి. కానీ పర్టికులర్ ఆ మంకీని ఐడెంటిఫై, తన పిల్ల తన ఇది ఐడెంటిఫై చేసుకోగలం. మనం చేయలేం, ఎందుకంటే ఆ ఫీచర్స్ మనకు తెలియవు, మనం ఐడెంటిఫై చేయలేం. బట్ హ్యూమన్స్ లో ఫీచర్స్ మనం ఐడెంటిఫై డిస్టింగ్విష్ చేయగలం, దాన్ని బట్టి మనం అడ్రస్ చేయగలం. సో హీఈస్ రవి, హీఈస్ కిషోర్, హీఈస్ ప్రసాద్, హీఈస్ రాజు అనే అట్లా మనం డిఫరెన్షియేట్ చేయగలం బేస్డ్ ఆన్ ద ఫీచర్స్. ఇక్కడ కూడా ఏంటి అంటే ఆ లీఫ్ లోని పర్టికులర్ గా మనం ఏది అడ్రస్ చేయాలి అన్నది మనము ఈ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా మనకు తెలుస్తుంది. సార్ మరి ఏంటి సార్, మనకైతే ముక్కు పొడుగ్గా ఉంది, ముక్కు చిన్నగా ఉంది, రంగు ఎక్కువగా ఉంది, రంగు తక్కువగా ఉంది, హెయిర్ లాంగ్ గా ఉంది, హెయిర్ తక్కువగా ఉంది, ఇది కదా సార్ మనకి ఫీచర్స్. మరి ప్లాంట్స్ కి ఏంటి సార్ ఫీచర్స్ అంటే సింపుల్. మన కంప్యూటర్ కి ఇలా ఏమీ తెలియదండి. కంప్యూటర్ కి తెలిసింది ఏంటంటే మ్యాథమెటిక్స్ ఒక్కటే. ఇది ఏం చేస్తుందంటే ఒకసారి సెగ్మెంటేషన్ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ రీజియన్ ని నెంబర్స్ కింద కంప్యూట్ చేసి ఒక రో కింద ఏర్పాటు చేసుకుంటాయండి. ఆ రో కింద ఏర్పాటు చేసుకున్న నెంబర్స్ నే దీన్ని ఏమంటదంటే ఇది ఒక ప్యాటర్న్ అంటది అనమాట. ప్యాటర్న్ ఎందుకంటుందంటే డిఫరెంట్ ఇన్పుట్స్ కి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే నెంబర్స్ ని సీక్వెన్స్ పెట్టినప్పుడు ఏ నెంబర్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ, బట్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ హ్యాస్ అ వాల్యూ. సో ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్యాటర్న్. అంతే కదా, మీరు ఎప్పుడైనా ప్యాటర్న్ యూ ఫైండ్ ద ప్యాటర్న్ బిట్వీన్ ద టూ సీక్వెన్సెస్ అంటే ఏం చేస్తారు, మీరు నెంబర్స్ ని చూస్తారు, నెంబర్స్ ని చూడరు. మనకి తెలుసు కదా, మనకి యాప్టిట్యూడ్ చేసేటప్పుడు ఒక సీక్వెన్స్ ఇస్తారు. సో ఆ సీక్వెన్స్ కి మ్యాచ్ అయ్యే సీక్వెన్స్ ని ఐడెంటిఫై చేయండి అంటారు. ఐడెంటిఫై చేయండి అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, అప్పుడు సేమ్ అటువంటి ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తారు, నెంబర్స్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ కూడా అంతే, దట్ ప్యాటర్న్ ఈజ్ నథింగ్ బట్ ఫీచర్ అండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫీచర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అయితే ఇక్కడ దేని యూజ్ చేశారు ఫీచర్స్ ఎక్స్ట్రాక్షన్? ఈపీఓ మొబైల్ నెట్. అంటే ఆల్రెడీ మీకు ముందు చెప్పాను కదా, సో లీవ్ డిసీజ్ డిటెక్షన్ కి ఈపీఓ మొబైల్ నెట్ అంటే ఏమీ లేదు, ఆప్టిఫై మొబైల్ నెట్ యూజింగ్ కన్వర్జేషన్ నెట్వర్క్. సో దాన్ని యూజ్ చేసి వీళ్ళు చేశారన్నమాట. ఫుల్ ఫామ్ మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ వచ్చేసి ఈపీఓ మొబైల్ నెట్ అని కొట్టండి, ఇబ్బంది ఏం లేదు. బట్ ఎసెన్షియల్లీ ఇట్స్ ఎ మొబైల్ నెట్. ఓకే, దాని తర్వాత ఏంటంటే వన్స్ మనం డిటెక్షన్ అయింది, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తారు, తర్వాత ఆ ఫీచర్స్ బట్టి మనం డిటెక్ట్ చేయొచ్చు. బట్ ఎలా డిటెక్ట్ చేస్తామో క్లాసిఫై చేస్తాం అన్నది మ్యాటర్. ఓకే, ఫీచర్ ఎక్స్ట్రాక్ట్ అయింది, తర్వాత క్లాసిఫై చేయాలి. సో క్లాసిఫై అంటే డిటెక్షన్ చేసేసాము, డిటెక్షన్ చేసిన తర్వాత క్లాసిఫై చేయాలి. అంటే నేను ఏం చేశానంటే ఒక రూమ్ లోని రెడ్, గ్రీన్, ఎల్లో బాల్స్ అన్ని పడేస్తాను. దాంతో పాటు సమ్ అదర్ టేబుల్స్, పెన్స్, ఇంకా టాయ్స్ అన్ని పడేశాను. ఇప్పుడు నేను ఏమంటానంటే ఆ రూమ్ లో బాల్స్ అన్ని కూడా ఇంకొక రూమ్ లో పెట్టండి అన్నాను. సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బాల్స్ ని డిటెక్ట్ చేయాలి. అక్కడ రూమ్ లో చాలా వస్తువులు ఉన్నాయి, కానీ అక్కడ మీరు బాల్స్ ని డిటెక్ట్ చేయాలి. వన్స్ బాల్ డిటెక్టింగ్ చేసిన తర్వాత ఆ రూమ్ లోని బాల్స్ అన్ని ఒక దగ్గర పెట్టిన తర్వాత కలర్ బేస్ చేసుకొని దాన్ని సపరేట్ చేయాలి, అంటే క్లాసిఫై చేయాలి. సో ఇక్కడ కూడా అంతే, ఒక ప్లాంట్ కి లీవ్ డిసీజ్ ఉందని మీకు తెలిసింది. సో ఆ ప్లాంట్ లీవ్ బట్టి అది ఏ డిసీజ్ అనేది ప్రెడిక్ట్ చేయాలి. ఎందుకు చెయ్యాలి అంటే ఒక లీవ్ డిసీజ్ ఏంటో తెలిస్తేనే కదా దానికి కావాల్సిన పెస్టిసైడ్ మీరు కొట్టగలరు. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, హెడ్ఏక్ వస్తుందిరా కొబ్బరి నూనె రాసుకో, కడుపు నొప్పి వస్తుందిరా కొబ్బరి నూనె రాసుకో, కాళ్ళు నొప్పి వస్తుందిరా కొబ్బరి నూనె రాసుకో. అది తెలిసిన వైద్యం ఒకటే, ఏం చెప్పినా కొబ్బరి నూనె రాసుకోబడి. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు మోషన్స్ అవుతున్నాయి సార్ అంటే పారాసెటమాల్ వేసుకో, హెడ్ఏక్ వస్తుంది సార్ పారాసెటమాల్ వేసుకో, ఫీవర్ వస్తుంది సార్ పారాసెటమాల్, సార్ నొప్పులుగా ఉన్నాయి సార్ పారాసెటమాల్ వేసుకో. ప్రతిదానికి పారాసెటమాల్ వేసుకోమంటే ఎలా? సో పర్టికులర్ దానికి అడ్రస్ చేస్తే పర్టికులర్ మెడిసిన్ ఉంది కదా. సో ఇక్కడ కూడా అంతే, క్లాసిఫై చేస్తేనే కదా దాన్ని పర్టికులర్ మనం పెస్టిసైడ్స్ కొట్టగలం. సో అందుకే మనం ఏం చేయాలంటే క్లాసిఫై చేయాలి యూజింగ్ వాట్ ద మెషిన్ లెర్నింగ్ algorithm based on the patterns. Okay, patterns is nothing but the feature. Remember that.
pattern for a number is nothing but a feature for a learning algorithm. That's it. And classified and classify using external machine learning algorithm అన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే CNN వాడేశారు. ఓకేనా? తర్వాత మనం క్లాసిఫై చేసే అవుట్పుట్ ఉంది. దాంతో పర్ఫార్మెన్స్ మెజర్స్ ఎలా క్లాసిఫై చేసి ఇప్పుడు మీరు చేశారు. ఓకే, క్లాసిఫై చేశారు, అంతా బాగానే ఉంది. మరి సమ్మన్ హ్యాస్ టు కమ్ అండ్ సే దట్ ఓకే దే క్లాసిఫైడ్ రైట్. ఓకే, ఒక అంటే మన పిల్లలు చెప్పాను అనుకున్న క్లాస్ వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేశారు అనేది మనం జడ్జ్ చేయగలగలుగుతాం. వాళ్ళు చేయలేకపోతే, ఒక మెట్రికే లేకపోతే నిజంగా వాళ్ళు కరెక్ట్ గా చేశారో లేదో ఎలా తెలుస్తుంది? సో వాళ్ళు నెక్స్ట్ టాస్క్ అసైన్ చేయాలా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? సో పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అనేది ఎప్పుడు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్స్ లేవు, ఓన్లీ క్లాసెస్ చెప్తారు, మీరు వింటారు, అయిపోయింది, మీకు డిగ్రీ ఇచ్చేస్తే ఎవరు బెస్ట్, ఎవరు బాగా విన్నారు, ఎవరు బాగా నేర్చుకున్నారు అని ఎలా తెలుస్తుంది? దే షుడ్ బి ఎగ్జామినేషన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఫర్ ఎ స్టూడెంట్ టు హౌ మచ్ హీ లెర్న్డ్. అసెస్మెంట్ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అంతే, పర్ఫార్మెన్స్ మెజర్ ఉండాలి ప్రతి అల్గారిథం కి. అలా లేకపోతే ప్రతి ఒక్కరూ కొత్త అల్గారిథం చెప్తారు, ఏ అల్గారిథం వాడాలి, బెస్ట్ ఏంటి అని ఎలా తెలుస్తుంది? సో అందుకనే మనకి ఇప్పుడు బెస్ట్ అల్గారిథమ్స్ కొన్ని మెట్రిక్స్ ఉంటాయి, అవి మెట్రిక్స్ పెట్టి ఎవాల్యుయేట్ చేయాలి. అయితే ప్రతిదానికి ఒకటే మెట్రిక్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాంగ్వేజెస్ ఉన్నాయి, మ్యాథమెటిక్స్ ఉంది. లాంగ్వేజెస్ నేను క్వశ్చనరీ చేయొచ్చు, అంటే వైవా వాయిస్ చేయొచ్చు. బట్ మ్యాథమెటికల్ థింగ్స్ కి నేను వైవా వాయిస్ చేయలేను, అవునా కదా? ఎగ్జామ్ పెట్టాలి, రిటర్న్ పెట్టాలి. సో అట్లానే ఇక్కడ కూడా కొన్ని మెట్రిక్స్ మారుతాయి, కానీ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. సో అయితే వీళ్ళు కొన్ని క్లాసెస్ తీసుకున్నారు, ఎర్లీ బ్లైట్ అండ్ లేట్ బ్లైట్, లీఫ్ మోల్డ్ అండ్ టార్గెట్ స్పాట్ అండ్ హెల్దీ లీఫ్ అని. అంటే ఏది బిలాంగ్ కాదు హెల్దీ లీఫ్ ని. దీనికి ప్రెసిషన్, రికాల్, యాక్యురసీ, ఎఫ్ స్కోర్, కప్ప అని ఉంటాయి. సో జనరల్ గా మనం కప్ప ఫైండ్ అవుట్ చేయట్లేదు. ప్రెసిషన్, రికాల్, యాక్యురసీ మనకు మెయిన్ ఫోకస్ అనమాట. F1 కోర్స్ కూడా మనం మెజర్ చేసేయచ్చు, అది. సో F1 స్కోర్ వేసేసుకోండి. దానికి కావాల్సిన ఫార్ములా కూడా మీకు చూపిస్తాను. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని మీకు చూపిస్తాను. బట్ నేను ఒకటి చెప్తాను, దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే. కానీ ఎలా క్యాలిక్యులేట్ చేయాల్సింది అన్నది మాత్రం నేను చెప్తాను. ఇస్ దట్ క్లియర్? ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి కొన్ని లీవ్స్ చూపించారు, అసలు ఎలా ఉంటాయి ఒక డిసీజ్ వచ్చిన లీఫ్ అన్నది చూపించడానికి మాత్రమే. ఇక్కడ కొన్ని క్లాసెస్ చూపించలేదు, బేసికల్ గా వాళ్ళు ఇంటెన్షనల్ గానే చూపించలేదు. బట్ ప్రాబ్లం ఏమీ లేదు. చూడండి, ఇది ఎర్లీగా డ్రై అయిపోతుంది అండ్ ఎల్లో షేడ్ వచ్చింది. ఇది మచ్చలుగా ఉంది, ఇక్కడ స్పాట్స్ లాగా వచ్చేసాయి దీనికి కూడా. బట్ ఇది పెద్ద స్పాట్స్ వచ్చేసాయి అండ్ ఎడ్జెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎడ్జెస్ నుంచి వచ్చాయి. ఇది వచ్చేస్తే దీంట్లో అంటే ఇది ఎల్లోగా అవుతుంది, ఎడ్జ్ నుంచి స్పాట్స్ వచ్చాయి ఇది కూడా. ఓకేనా? సో దీన్ని బట్టి ఏంటి అంటే మనకు కొన్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది దానికి ఏ డిసీజ్ వచ్చిందన్నది. చూద్దాం అసలు ఏంటన్నది చూద్దాం, ప్రాబ్లం ఏం లేదు. సో ఇందాక టేబుల్, ఈ టేబుల్, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ మెథడ్ అయితే చెప్పింది ఏంటంటే వాళ్ళ యాక్యురసీని, సో CNN, లీనెట్, VGG16, రెసిడ్యువల్ CNN, గూగుల్ నెట్, LXNet, సో క్వాడ్రాటిక్ SVM, సపోర్ట్ వెక్టర్ మెషిన్, సో అది కూడా క్లాసిఫై అయ్యారండి. సో CNN, LVQ ఇవన్నీ మెథడ్స్ తో కంపేర్ చేశారు. అంటే ఇన్ని మెథడ్స్ తో కంపేర్ చేయాలంటే నాట్ రియల్లీ నెసెసరీ, బట్ అట్లీస్ట్ ఒక 3-4 వీటితో అన్నా కంపేర్ చేసుకోవాలి మనం. ఓకేనా? సో ఒక 3-4 వీటితో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ ఫైన్, గ్రేట్, దట్స్ ఇట్. సో ఇన్ దట్ మనకి లీడర్ బోర్డ్ లో VGC16 బాగా పర్ఫామ్ చేస్తుంది అండ్ తర్వాత వీళ్ళు చెప్పిన మెథడ్ బాగా పర్ఫామ్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే క్లాసెస్ 4 క్లాసెస్ ఉన్నాయి, 1, 2, 3, 4. ఈ 4 క్లాసెస్ కానిదే 5వ క్లాస్, అంటే హెల్దీ క్లాస్ అనమాట. సో అది యాక్చువల్ గా 10 క్లాసెస్ దగ్గర ఉన్నాయి, బట్ ఈ 5 క్లాసెస్ మాత్రమే చూపించారు. ఎందుకంటే ఈ 5 క్లాసెస్ కే ద బెస్ట్ అవుట్పుట్ యాక్యురసీ వస్తుంది. సో అది కూడా మీకు నేను చెప్తాను ఏంటి అన్నది. సో అట్లా అయితే మనం ఏం చేయాలి అని. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే చూడండి, ఎర్లీ బ్లైట్ ఆల్రెడీ అక్కడ చూపించారు, ఈ కానిది హెల్దీ, తర్వాత లేట్ బ్లైట్, లీఫ్ మైనర్, లీఫ్ మోల్డ్ అండ్ ఇంకొక వైరస్ ఉంది, మొజాక్ వైరస్, సెప్టోరియా అండ్ స్పైడర్ మైటస్ అండ్ ఎల్లో లీఫ్ కర్ల్ వైరస్. సో ఇవన్నీ కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9 క్లాసెస్ వాళ్ళు 5 క్లాసెస్ కే చూపించారు.
మీరు ఈ 4 క్లాసెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే డేటా సెట్ లో కూడా ఈ 9 క్లాసెస్ ఉన్నాయి. వాళ్ళు చెప్పిన డేటా సెట్ లోని 9 క్లాసెస్ ఉన్నాయి, మనం చేసిన డేటా సెట్ లోని 9 క్లాసెస్ ఉన్నాయి. అది ఓకేనా. సో సో ఇది ఈ డేటా సెట్ లో ఎన్నెన్ని ఇమేజెస్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ మనకి ఒక గ్రాఫికల్ గా మనకు రిప్రజెంట్ చేశారు. అంటే అన్ని క్లాసెస్ ఒకటి నెంబర్ ఆఫ్ ఉండాలని లేదు, బట్ ఏంటి అంటే మనం ప్రాసెస్ చేసుకునేటప్పుడు మనము ఈ డేటాని మోడిఫై చేయాలి. ఎందుకు చేయాలి సార్, అసలు వాట్ ఈస్ ద నెసెసిటీ అంటే సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక స్టూడెంట్ కి 100 ఎడిషన్ ప్రాబ్లమ్స్ చెప్పాను అండ్ 20 సబ్స్ట్రాక్షన్ ప్రాసెస్ ప్రాబ్లమ్స్ నేర్పించాను. ఇప్పుడు ఆ చైల్డ్ ఏది బాగా నేర్చుకుంటాడు? ఆబ్వియస్ గా 100 ఎడిషన్స్ ప్రాబ్లమ్స్ చెప్పాను కాబట్టి 100 బాగా నేర్చుకుంటాడు, అంటే ఎడిషన్స్ బాగా నేర్చుకుంటాడు. సబ్స్ట్రాక్షన్స్ లో కన్ఫ్యూజ్ అవుతాడు, అవునా కదా. సో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం వస్తుంది. డేటా ఎప్పుడు ప్రతి దాన్ని కూడా మనకి సేమ్ నెంబర్ ఆఫ్ వీటితోనే మనకి అంటే నెంబర్ ఇంచుమించు ఒక 30-40 పెద్ద డిఫరెన్స్ చూపించదు. కానీ డ్రాస్టిక్ ఇక్కడ చూడండి, స్పైడర్ మైటస్ వచ్చేసి 2700 ఇమేజెస్ తో చేశారు, బట్ ఎల్లో లీఫ్ కర్ల్ వైరస్ వచ్చేసి 5000. ఇది ఎక్కడ, ఇది డబుల్ కదా. సో దీని డామినెన్స్ ఎక్కువ ఉంటుంది, అది ఎర్రర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అలాంటి క్లాసెస్ అలాంటి టైప్ లో మనం ఏం చేస్తామంటే డేటా ఆర్గ్యుమెంటేషన్ అని ఒకటి చేస్తాం. సార్ ఎందుకు చేస్తాం సార్ డేటా ఆర్గ్యుమెంటేషన్ అంటే అన్ని యూనిఫామ్ చేయడానికి. అయితే వీటిని డబుల్ చేసుకోవాలి, లేకపోతే దీంట్లో కొన్ని తగ్గించేసుకోవాలన్నమాట. ఓకేనా, ఫైన్. దీని తర్వాత మనం ఏం చేసామంటే కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్ ఫైనల్ గా మనం అల్గారిథం అంతా చేసిన తర్వాత కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్ అని ఒక డ్రా చేస్తామండి. ఇది దీంట్లోనే కాదు, ఎన్ని డీప్ లెర్నింగ్ అల్గారిథం అయిన తర్వాత కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్ అనేది ఒక డెవలప్ చేస్తాం. ఏంటి అసలు సార్ కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే సింపుల్ అండి. మనకి హారిజాంటల్ గా వెర్టికల్ గా మనం ఇచ్చిన క్లాసెస్ పెడతామండి. పెట్టిన తర్వాత మనకి యాక్చువల్ గా ఇక్కడ నేను ఇన్పుట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ యాక్సిస్ ఇన్పుట్ అని అనుకుంటాం, వై యాక్సిస్ అవుట్పుట్ అని అనుకుంటాం. సో నేను ఇప్పుడు ఒక ఎర్లీ బర్డ్ అనేది ఒక 100 ఇమేజెస్ ఇచ్చాను అనుకోండి. అదే ఎర్లీ బ్లైట్ అన్నది ఒక 100 ఇమేజెస్ ఇస్తే దాంట్లోనే నిజంగా ఎర్లీ బర్డ్ ఇమేజెస్ ఇచ్చినప్పుడు అది ఏం చూపించాలి? ఎర్లీ బ్లైట్ అనే చూపించాలి, అవునా కాదు. సో ఎర్లీ బ్లైట్ ఎన్నిసార్లు చూపించింది అంటే 89 టైమ్స్ చూపించింది. అంటే ఆల్మోస్ట్ నేను చూపించిన లీవ్స్ ఎర్లీ బ్లైట్ అని చూపిస్తుంది. బట్ కొన్ని లీవ్స్ ఏం చూపిస్తుంది అంటే 4 టైమ్స్ లేట్ బ్లైట్ అని చూపిస్తుంది, 1 టైమ్ సెప్టోరియా అని చూపిస్తుంది, ఇంకో 1 టైమ్ ఇంకో సెప్టోరియా అని చూపిస్తుంది, ఇంకో 6 టైమ్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదని చూపిస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ యాక్చువల్ గా తీసేస్తాను, ఇది తీసేసిన తర్వాత మనం క్యాల్కులేట్ చేయొచ్చు, అట్లా చూపిస్తుంది. సో దట్ ఈస్ నాట్ ఓకే, ఇస్ ఓకే. అంటే 89 టైమ్స్ బాగానే చూపిస్తుంది అంటే పర్లేదు, మార్కెట్ లోకి మనం వదలొచ్చు. ఇంకా హెల్దీ లీఫ్ తీసుకున్నాను. హెల్దీ లీఫ్ మనం ఇచ్చినప్పుడు 94 అంటే 100 సార్లు మనం ఇచ్చినప్పుడు అంటే అల్గారిథం ట్రై చేసాం, 94 టైమ్స్ అది రైట్ అనే చూపించింది, 94 టైమ్స్ అది హెల్దీ లీఫ్ అనే చూపించింది. మరి మిగతా 6 టైమ్స్ ఏంటంటే అది డిటెక్ట్ చేయలేదు, అది బ్యాక్గ్రౌండ్ కింద వదిలేసింది. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ లో వదిలేసింది అది. ఓకే. అండ్ లేట్ బ్లైట్ ఏం చేసిందంటే 100 పిక్చర్స్ ఇస్తే 100 పిక్చర్స్ ఆఫ్ లేట్ బ్లైట్ ఇమేజెస్ ఇస్తే అది 100 ఇమేజెస్ కి లేట్ బ్లైట్ ఇమేజెస్ ని డిటెక్ట్ చేసింది. అంటే విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్. ఓకే. సో ఇది మన 100% చూపించింది కాబట్టి చాలా బాగా పనిచేస్తున్నది ఈ పర్టికులర్ డిసీజ్ కి. అంటే లేట్ బ్లైట్ పైన బాగా అది లెర్న్ అయ్యింది అని అర్థం. అండ్ లీఫ్ మైనర్ మీద కూడా అంతే, 100 ఇమేజెస్ మనం ఇస్తే 100 ఇమేజెస్ లేట్ మైనర్ అని డిటెక్ట్ చేసింది. అంటే రైట్ ప్రతిసారి, అంటే 0 ఛాన్సెస్ ఆఫ్ డిటెక్టింగ్ ఎనీ అదర్ డిసీజ్. ఓకే. సో అట్లాగనమాట. ఇది నాకు తెలిసి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటది. ఇక్కడ మనం చూసుకుని ఉంటే లేట్ బ్లైట్ ఒకటి, లీఫ్ మైనర్ ఒకటి, అండ్ సెప్టోరియా ఒకటి, ఈ 3 కూడా 100% యాక్యురసీ చూపిస్తున్నాయి, అవునా కాదా? విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్ that our algorithm is working very better in the conditions of these 3 diseases. Okay. And beta diseases like the spider mites 100 times మనం అప్లై చేస్తే ఆ 100 టైమ్స్ అంటే మనము లీవ్స్ ఇచ్చినప్పుడు
98 టైమ్స్ ఇది రైట్ చూపించింది, మైటస్ అని చూపించింది. ఇంకా 2 సార్లు డిటెక్ట్ చేయలేకపోయింది. అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కింద తీసేసుకుంది అనమాట. ఎందుకు సార్ ఈ బ్యాక్గ్రౌండ్ కింద తీసేసుకుంది అంటే సింపుల్ అన్న, మీరు ప్రతిసారి కెమెరా అంత రెజల్యూషన్ తో లోపలికి వెళ్ళి ఆ పర్టికులర్ దాన్ని సెగ్మెంటేషన్ చేయలేకపోవచ్చు. అప్పుడు ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్ కింద వదిలేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఓకేనా? సో ఇబ్బంది ఏం లేదు. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. 98% ఈస్ వెరీ గుడ్. అండ్ మనకి 3 కేసెస్ లో అయితే 100% వచ్చింది. ఇక్కడ వీళ్ళకి ఏ కేసులో కూడా 100% ఏం రాలేదు కదా, బట్ 100% వచ్చింది. ఓకేనా? బట్ దీన్ని మొత్తం ఓవరాల్ గా మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఎలాగ యాక్యురసీ క్యాలిక్యులేట్, ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయండి నేను ఇచ్చిన డేటా ప్రకారం. ఇప్పుడు ఈ టేబుల్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే క్యాలిక్యులేట్ చేయాలంటే యాక్యురసీ, ప్రెసిషన్, రికాల్, F1 స్కోర్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ప్రెసిషన్, రీకాల్ వచ్చేస్తే ఆటోమేటిక్ గా F1 స్కోర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది. రీకాల్ రావాలి అంటే ట్రూ పాజిటివ్ పై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగిటివ్ రావాలి. ఏంటి సార్ ఈ ట్రూ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్, ట్రూ నెగిటివ్ ఏంటి సార్ అసలు ఇది అని అడిగితే సింపుల్ అండి. ట్రూ పాజిటివ్ అంటే నేను ఒకటి ఇచ్చాను, అదే వస్తుంది. అంటే రైట్ ఇస్తే రైట్ అని చెప్తుంది, అంటే ట్రూ పాజిటివ్ అనమాట. ఓకేనా? నేను అది కాకుండా ఇంకొకటి ఇచ్చాను, అప్పుడు అదేం చెప్పింది, అది కాదు ఇంకొకటనే చెప్పింది, అంటే రైట్ అనే కదా, అంటే ట్రూ నెగిటివ్. ట్రూ అని వచ్చింది ప్రతిసారి కరెక్ట్ అనమాట. ఓకే, ఒక ట్రూ ఇన్పుట్ ఇచ్చాను, అది ట్రూ అని చెప్తుంది. ఒక అదర్ దెన్ ఆ డేటా కాకుండా ఇంకొకటి ఇచ్చాను, అది కాదు అని చెప్తుంది. అంటే 2 కేసెస్ లో కరెక్ట్ గానే చెప్తుంది అలగారు. అంటే ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఇంకొక 2 కేసెస్ ఉంటాయి. అదేంటంటే ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్. అంటే ఏంటంటే ఫాల్స్ పాజిటివ్ అంటే ఏంటంటే అక్కడ నేను ఇంకొకటి ఇచ్చాను, బట్ అంటే హెల్దీ లీఫ్ ఇచ్చాను, కాకపోతే ఇది ఏం చెప్తుందంటే డిసీజ్ ఉందని చెప్తుంది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాడిని తీసుకెళ్తే మిషన్ తప్పు చెప్పి వీడికి ఫీవర్ ఉందని చెప్తే ఏదో మందు ఇచ్చి వాడిస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా. సో అది ఫాల్స్ పాజిటివ్ అనమాట. అంటే ఏంటి, అక్కడ లేదు కానీ ఉందని వచ్చేస్తుంది. ఓకేనా? సో అది ఫాల్స్ పాజిటివ్ అనమాట. అలా రాకూడదు జనరల్ గానే. సో అది తగ్గాలి. ఓకే. అండ్ ఫాల్స్ నెగిటివ్, సో ఇది కూడా తగ్గాలి. ఫాల్స్ నెగిటివ్ మనకి ఏంటంటే ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్. మరి ఎక్కడ ఉంటాయి ఈ ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్ అంటే సింపుల్ అండి. ఈ డయాగనల్ వాల్యూస్ బ్లూ కలర్ తో నేను హైగా నింపాను కదా, ఇవే ట్రూ పాజిటివ్స్. అంటే మనకి ట్రూ పాజిటివ్స్ ఎన్ని వచ్చాయి, సో చాలా బాగా వచ్చాయి. సో ట్రూ పాజిటివ్స్, ట్రూ నెగిటివ్స్ ఇవి మనం బాగా ఎక్కువ హైలైట్ చేసుకోవాలి. అందుకే చూడండి, యాక్యురసీ మనం పెట్టినప్పుడు ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్ టాప్ లో పెట్టాం, డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఆల్ క్లాసెస్. అంటే ఏంటి, ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్. ఇస్ దట్ క్లియర్? సో మొత్తం 4. అంటే ఇదేంటంటే 2 క్లాసెస్ ఉన్నప్పుడు ఇది. మరి సార్ మరి ఓకే, మరి మిగతా క్లాసెస్ ఎక్కువ క్లాసెస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సింపుల్ అండి. ఏం చేయాలంటే ఇప్పుడు ఈ డయాగనల్ లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా యాడ్ చేసేసి డివైడెడ్ బై ఆల్ ద వాల్యూస్ ఇన్ దిస్. ఆల్ ద వాల్యూస్ అంటే ఏంటంటే అంటే ఇవన్నీ యాడ్ చేసి ఇది 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 ఇవి మాత్రమే 1 2 3 ఇవి మాత్రమే చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ క్లాస్ వదిలేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ క్లాస్ వదిలేయండి. ఇది 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 ఇవన్నీ యాడ్ చేసి డివైడ్ చేసి, అంటే మీకు ఈ బ్లూ కలర్ వాల్యూస్ అన్ని సమ్ చేసేస్తే న్యూమరేటర్ వస్తుంది. డివైడెడ్ బై మొత్తం ఇదంతా ప్లాస్ చేసి వచ్చింది కదా, అది న్యూమరేటర్ పెట్టి డినామినేటర్ లో ఇది ప్లస్ దాంతో పాటు ఇది ఇది ఈ వాల్యూ, ఈ 3 వాల్యూస్ కూడా కలిపి డివైడ్ చేస్తారు. డివైడ్ చేసినట్టు మీకు ఒక వాల్యూ వస్తుంది కదా, అంటే ఒక వాల్యూ. దట్ ఈస్ నథింగ్ బట్ యాక్యురసీ. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దామా, లేకపోతే మీరు చేస్తారా? ఐ హోప్ యూ కెన్ డూ ఇట్ బికాస్ దిస్ ఈస్ ఎ సింపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్. ఓకే, వన్స్ అది చేసేయడం వచ్చేస్తే మీకు ఇది కూడా చేయడం వచ్చేస్తుంది. ప్రెసిషన్ ట్రూ పాజిటివ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్. ఓకే ఫైన్. దీన్ని నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేయను పర్టికులర్ గా, బట్ ఇక్కడ మన యోలో అల్గారిథం లోని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెసిషన్ ఉంటుంది, అది క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో అది ఎందుకు అలా చేయాలి అన్నది నేను మీకు చెప్తాను. క్లియర్? తర్వాత దాన్ని బట్టి చేసుకొని సెన్సిటివిటీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ తర్వాత రికాల్ అదే F1 స్కోర్ మనం చేయాలి.
సో ఓకే దెన్, థ్యాంక్ యూ. అండ్ దీన్ని బేస్ చేసుకొని మనకి చూడండి, మనకి ఇక్కడ మనకి ఎర్లీ బ్లైట్, హెల్దీ లేట్ బ్లైట్ ఇవి మనం ఇచ్చినప్పుడు గ్రౌండ్ ట్రూత్ తో కంపేర్ చేసినప్పుడు మనకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. చూడండి, అంటే మీరు ఏం చూడాలి అంటే ఈ లెంత్ అక్కడ చూడాల్సింది, డిఫరెన్స్ ఇన్ ద లెంత్ బిట్వీన్ ద ఆరెంజ్ అండ్ ద బ్లూ చూడాలి. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఉంది కదా, దీన్ని చూడాలన్నమాట. ఈ రకంగా మీరు చూసుకున్నట్టయితే మీకు దేనికి బాగుంది డిఫరెన్స్, దేనికి బాగుంది బాగా వస్తుందంటే లేట్ బ్లైట్ కి లీఫ్ మైనర్ కి వస్తుంది. అవునా? ఈ రెండింటికి చూడండి, లేట్ బ్లైట్ లీఫ్ మైనర్. కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్ లో కూడా అలాగే చూపిస్తుంది. చూడండి, లేట్ బ్లైట్ కి 1 చూపిస్తుంది, లీఫ్ మైనర్ కి 1 చూపిస్తుంది. అవునా? తర్వాత ఇదేం చూపిస్తుంది, సెప్టోరియా చూపిస్తుంది. సెప్టోరియా ఎక్కడ చూడండి, ఇంకో సెప్టోరియా, దానికి కూడా డిఫరెన్స్ తక్కువ ఉంది. చూసారా? అంటే మీరు ఇచ్చిన వాల్యూ గ్రౌండ్ ట్రూత్ ఎంత మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే 100% మ్యాచ్ అయిపోతుంది కదా, లీఫ్ మైనర్ కి 100% మ్యాచ్ అయిపోతుంది కదా, రెండు ఒకే సైజ్ ఉన్నాయి. సో అది మీరు చూడాలన్నమాట. మీరు చూడాల్సింది ఏది ఎంత ఎత్తుందన్న కాదు, ఈ బ్లూ కి రెడ్ కి మధ్య ఎంత గ్యాప్ ఉన్నదన్నది చూసుకోవాలి. సో జనరల్ గా ఇది చిన్నది ఉంది కాబట్టి ఓకే ఫైన్, ఇది పెద్దగా ఉంది అప్పుడు గ్యాప్ ఎక్కువ ఉంది. పెద్దగా ఉంటే గ్యాప్ కూడా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఎలా చెప్పాలి అంటే నీకు 100 కి 98 మార్క్స్ వచ్చాయి అంటే వెరీ గుడ్ స్కోర్, అంటే 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. మరి 200 కి ఎంత వస్తుంది డిఫరెన్స్? 4 డిఫరెన్స్ వస్తుంది. అరే సార్, ఇక్కడ 4 డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ 2 డిఫరెన్స్ వచ్చింది, ఇదే మంచిది అని మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే 100 కి 2 డిఫరెన్స్ వచ్చినా 200 కి 4 డిఫరెన్స్ వచ్చినా ఒకటే కదమ్మా. 400 డిఫరెన్స్ వచ్చిందని చెప్పి మీరు ఇది రాంగ్ ఇది రైట్ అని అనుకోవడానికి లేదు కదా. సో ఇక్కడ కూడా అదే లాజిక్ అప్లై చేయాలన్నమాట. ఓకే, ఇది క్లియర్. సో తర్వాత ఏంటంటే ఇక్కడండి మన యూలోకి వచ్చేసరికి మనము ప్రెసిషన్ చూడము, మీన్ ప్రెసిషన్ చూస్తాం, మీన్ యావరేజ్ ప్రెసిషన్ చూస్తాం విత్ 50% ఓవర్లాపింగ్, విత్ 95% ఓవర్లాపింగ్, విత్ 75% ఓవర్లాపింగ్ అని అంటాం అనమాట. అంటే మీన్ యావరేజ్ ప్రెసిషన్ ఫర్ 750, 75 అండ్ 95 ఓవర్లాపింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీన్ యావరేజ్ ప్రెసిషన్ ఫర్ ద 50% ఓవర్లాపింగ్ వచ్చేసి 97.4% బెటర్ గా ఉంది. మీన్ యావరేజ్ ప్రెసిషన్ ఫర్ 50 IOU అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ యూనియన్ అంటారు అన్నమాట. అసలు ఎందుకు ఈ పర్టికులర్ దానికి ఇంటర్జెక్షన్ ఆఫ్ యూనియన్ మీదే ప్రెసిషన్ కన్సిడర్ చేయాలి అన్నది నేను మీకు చెప్తాను. ఓకేనా? 0.794% మనకి అంటే 97.4% మనకి బెటర్ రిజల్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్ అల్గారిథం. దీని యావరేజ్ ప్రెసిషన్ చాలా బాగుంది. ప్రెసిషన్ అంటే మీకు అర్థమయ్యే ఉంటది ఎంత ప్రిసైజ్ గా చెప్తుంది మనకి. ఓకేనా? అది ఫైన్. బట్ ఏంటి మీన్ యావరేజ్ ప్రెసిషన్ ఫర్ 50% IOU, 70% IOU, అదే 75% IOU అండ్ 95% IOU ఏంటి సార్? ముందు ఇచ్చిన పేపర్ లోని డైరెక్ట్ గా ప్రెసిషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ చూస్తే మీరు యావరేజ్ ప్రెసిషన్ ఫర్ 50% ఓవర్లాపింగ్ అంటున్నారు, 75% ఓవర్లాపింగ్ అంటున్నారు, 95% ఓవర్లాపింగ్ అంటారు. ఏంటి సార్ ఈ మ్యాజిక్ ఏంటి సార్ అంటే సింపుల్ అండి, అది మన అల్గారిథం బట్టి ఉంటుంది. నేను అల్గారిథం ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తా, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేసి. ఓకేనా? సో చూద్దాం ఒకసారి. మనకి వచ్చేసి యోలో అల్గారిథం. ఎస్, ఇదండి యాక్చువల్ గా మనకి మన అల్గారిథం వచ్చేసి, అంటే మనం రాసింది ప్రోగ్రామ్ వచ్చేసి ఇదండి. సో నేను నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అలాగే చేసుకుంటా, అలాగే ప్రోగ్రామ్ రాస్తాను. ఫస్ట్ మనకి ఏం చేయాలి అంటే దేనికైనా పైథాన్ లో రాసినా దేంట్లో రాసినా లైబ్రరీస్ ని గుర్తించాలి. జనరల్ గా మనం దీంట్లో అయితే మ్యాట్ ల్యాబ్ లో అయితే లైబ్రరీస్ రాయము, ఎందుకంటే లైబ్రరీస్ డిఫైన్ చేసేస్తారు, ఈజీగా సాగ్రిగేషన్ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇది ఓపెన్ సోర్స్ కదా, లైబ్రరీస్ మనమే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకు సార్ ఇలా చేసుకోవాలి అంటే సింపుల్ అండి. కిరాణా స్టోర్స్ చాలా సామాన్లు ఉంటాయి, మీకు వంటకి ఏ సామాన్లు కావాలి అనేది పర్టికులర్ గా లిస్ట్ ఉందనుకోండి. ఆ లిస్ట్ లో ఉన్న సామాన్లు మాత్రమే మీరు వంటింట్లోకి తెచ్చుకొని అప్పుడు మీరు వంట స్టార్ట్ చేశారనుకోండి,
వంట చేసేటప్పుడు ఆ సామాన్లకు ఏంటేంటి పోసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అట్లా కాకుండా ప్రతిసారి స్టోర్స్ మీదే, అంటే మీరు కిరాణా షాప్ మీదే కదా అని చెప్పి అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఎత్తుక్కొని తెచ్చుకోవడం అంటే కష్టం. ఈ మ్యాట్ ల్యాబ్ ఇదికి ఉన్న డిఫరెన్స్ అదే. మ్యాట్ ల్యాబ్ లో రాసినప్పుడు కిరాణా స్టోర్స్ మీదైతే ప్రతిసారి షాప్కి వెళ్ళి తెచ్చుకుంటారు. ఎందుకంటే మీ దగ్గర ఇంటి దగ్గరే ఉంది కాబట్టి. అది కష్టం. ఎందుకంటే టైం పడుతుంది. అదే మీరు లిస్ట్ రాసుకొని ఏదైతే సామాన్లు కావాలో మీరు చేసే వంటకి అవన్నీ మీ వంటింట్లోనే పెట్టేసుకున్నారనుకోండి, అప్పుడు మీకేమవుతుంది, వంట చేసేటప్పుడు ఆ సామాన్లు ఈజీగా మీరు పోసుకోవడానికి, వంట బేగా అయిపోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. మ్యాట్ ల్యాబ్ లో మనం పర్టికులర్ గా లైబ్రరీస్ డిఫైన్ చెయ్యం. అలగాడమే పర్టికులర్ గా అక్కడ ఎక్కడ ఉందన్నది ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్, ఆ డేటా టైప్ ఏంటి, ఆ కమాండ్ లేదా ఆపరేషన్ ఆ ఫంక్షన్ ఎక్కడ ఉందో తీసుకుంటుంది. కానీ పైథాన్ లో అలా కాదు. పైథాన్ లోనే ఏంటంటే మనం లైబ్రరీస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే లైబ్రరీస్ ని ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఫంక్షన్స్. నేను ప్రతిదీ స్క్రాచ్ నుంచి రాయలేను. స్క్రాచ్ నుంచి రాస్తే ప్రోగ్రామ్ 1000 కాదు 10 లక్షల లైన్లు అయిపోతాయి. సో అట్లా కాకుండా ఒక 100 లైన్లో ఉండాలి అంటే ఫంక్షన్స్ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫంక్షన్స్ కాల్ చేయాలి. ఎగ్జిస్టింగ్ ఫంక్షన్స్ ఎక్కడుంటాయి అంటే లైబ్రరీస్ లో ఉంటాయి. ఆ లైబ్రరీస్ ని మనం ముందు ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను దీంట్లో ఏం ఇంపోర్ట్ చేసుకున్నా అంటే నంపై పాండాస్. ఎందుకు ఈ నంపై పాండాస్ అంటే ఇవి డేటాని ఆర్గనైజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు మ్యాట్రిక్స్ ఉంది కదా మీకు, మ్యాట్రిక్స్ లో ఏముంటుంది, కోలమ్స్ రోస్ ఉంటాయి. ఈ కోలమ్స్ రోస్ లో ఏముంటాయి అంటే డేటా ఉంటుంది. ఈ డేటాని ఈజీగా మ్యానిపులేట్ చేయడం, అక్కడ పెట్టడం, అక్కడ పెట్టడం, సమ్ చేయడం, సమ్ త్రూ కాలమ్స్, సమ్ త్రూ rows, multiplication through column sets, all these things can be easily manipulated by pandas and numpy. Okay, and then global import చేస్తాను. అండ్ మ్యాథ్లో LIB కూడా. మ్యాథ్లో గ్లోబల్ అన్నది జనరల్ ఫంక్షన్, అంటే వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. అండ్ LIB అనేది ప్లాటింగ్ కోసం, జనరల్ గా ప్లాటింగ్ కోసం మనం యూజ్ చేస్తాం. మ్యాట్ ప్లాట్ LIB ఒకటే ఉందా అంటే లేదు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ మ్యాట్ ప్లాట్ LIB నేను యూజ్ చేస్తున్నాను. అండ్ CV2 లైబ్రరీ యూజ్ చేస్తున్నాను. అంటే ఓపెన్ CV అని ఒకటి ఉంటుందిలేండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ CV అంటే ఇది యాక్చువల్ గా నేను చేసేదంతా కంప్యూటర్ విజన్ స్కాలర్ అనమాట. నేను IIT ఖరగ్పూర్ లో ప్రస్తుతానికి స్కాలర్ ని. ఓపెన్ CV ఆర్గనైజేషన్ అంటే ఇది మనం చేసే ఏంటి అనమాట, అంటే రీసెర్చ్ లో భాగం అనమాట. 3Dని కన్స్ట్రక్ట్ చేయడము. సో జనరల్ గా ఓపెన్ CV అన్నది ఒక లైబ్రరీ అనమాట. అంటే వాళ్ళు డెవలప్ చేస్తారు ఫంక్షన్స్ ని, అవి కూడా. ఓకేనా? సో ఫైన్. నెక్స్ట్, సో ఓపెన్ CV వచ్చింది. ఇప్పుడు CV2 అంటే అన్నది మనం CV2 కింద కాల్ చేస్తున్నాం. జనరల్ గా CV2 అని రాసేస్తాం. తర్వాత ఇంపోర్ట్ OS, మీరు డేటా ఫెచ్, అంటే మీ ఇంటర్నల్ గా ఉన్న డేటాని ఫెచ్ చేయడం కానీ రీడ్ రైట్ ఆపరేషన్ కి మనకి ఇంపోర్ట్ OS అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇంపోర్ట్ ర్యాండమ్ ఫంక్షన్స్ అవి యూజ్ చేసుకోవడానికి మనకి. అండ్ అల్ట్రాలైటిక్స్ లోనే యోలో ఉంటుంది. నేను చెప్పాను కదా, యోలో అనే అల్గారిథం ని మెయింటైన్ చేస్తుంది. కంప్లీట్ గా పేటెంట్స్ ఉన్నవి, రైట్స్ ఉన్నవి అల్ట్రాలైటిక్స్ కంపెనీ అనమాట. అల్ట్రాలైటిక్స్ ఇది ఒక్కటి యోలో అల్గారిథం కాదు, చాలా అల్గారిథమ్స్ అది హోల్డ్ చేస్తారనమాట. అంటే మనకి డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. అదే కంపెనీస్ వాళ్ళ అప్లికేషన్స్ లో యూజ్ చేయాలంటే వాళ్ళకి రాయల్టీ పే చేయాలి. ఎవరికి రాయల్టీ పే చేయాలి? అల్ట్రాలైటిక్స్ కంపెనీకి రాయల్టీ పే చేయాలి. ఫ్రమ్ అల్ట్రాలైటిక్స్ ఇంపోర్ట్ యోలో అల్గారిథం ఇంపోర్ట్ చేసేసుకున్నాను. అండ్ టార్చ్ ని అండ్ సీబార్న్ ని ఇంపోర్ట్ చేసుకున్నాను. అందుకే టార్చ్ జనరల్ గా టార్చ్ ఏంటంటే నేను జీపీస్ మీద రన్ చేయాలి. అండ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అవన్నీ కూడా జీపీతో ఉంటాయి అనమాట. ఓకేనా? టెన్సర్ఫ్లో, టార్చ్, కేరాస్, ఇవన్నీ అంటే లేయర్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు CNN లేయర్స్ చేయాలన్నప్పుడు నేను కేరాస్ ఇంప్లిమెంట్ చేసుకుంటాను, డౌన్లోడ్ చేసుకుంటాను. బట్ అల్ట్రాలైటిక్స్ లో యోలోలో ఇవన్నీ ఉంటాయి. వన్స్ నేను యోలోని చేశాను అంటే, అల్ట్రాలైటిక్స్ చేశానంటే, ఇన్స్టాల్ చేశానంటే ఇవన్నీ నాకు డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. ఎందుకంటే ప్యాకేజ్ అలాంటిది. అల్ట్రాలైటిక్స్ లో ప్యాకేజ్ అలాంటిది. అల్ట్రాలైటిక్స్ వన్స్ నేను డౌన్లోడ్ చేస్తే నాకు మ్యాక్సిమం అన్ని నుంచి అన్ని లేయర్స్ వచ్చేస్తాయి, కేరాస్ అవన్నీ వచ్చేస్తాయి. ఫైన్.
నెక్స్ట్ నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ దిస్ స్టెప్ ఈస్ క్రూషియల్. జనరల్గా ఇది కొందరు పెట్టరు, కొందరు పెడతారు. అంటే ఇది పెట్టడం అనేది ఒక మంచి ఒక ఇదనమాట. ఎందుకు నేను మంచి ఇది అంటున్నానంటే సింపుల్ అండి. నాకు ఇది పెట్టక ముందు చేసినప్పుడు ఏంటంటే ఇదంతా రన్ అయిపోయేది. రన్ అయిన తర్వాత ఇక్కడ అల్గారిథం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ అల్గారిథం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అల్గారిథం కర్నల్ క్రాష్ అయిపోయింది. అంటే పైథాన్ కర్నల్ ఉంటుంది కదా, అది క్రాష్ అయిపోయింది. ఎందుకంటే ఇంటర్నల్ డిఎల్ఎల్ ఫైల్స్ తో ప్రాబ్లం వచ్చి కర్నల్ క్రాష్ అయిపోయింది. ఏంటి అసలు ఇది ప్రాబ్లం ఏంటి అన్నది ఇప్పుడు అంటే మన పార్ట్ ఆఫ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఎందుకంటే కోడ్ రాసేటప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం మీకు కోడ్ రన్ అవుతుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చేది అంటే ఇంటర్నల్ డిఎల్ఎల్ ఫైల్స్ తో కాన్ఫ్లిక్ట్ వచ్చేది అనమాట. కాన్ఫ్లిక్ట్ వచ్చి సో ఈ డిఎల్ఎల్ ఫైల్స్ ఎగ్జిక్యూట్ చేయడం మానేసి ఇలా చేసేదన్నమాట. అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే మల్టిపుల్ అంటే మల్టిపుల్ లైబ్రరీస్ ఒకటే ఫంక్షనాలిటీ కోసం అసెట్ చేసినప్పుడు ఈ ఓపెన్ సోర్స్ ఉన్న ప్రాబ్లమే ఇది. ఓపెన్ సోర్స్ తో ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ ఉంటే వస్తుంది అంటే ఒకదానికి అంటే ఒక ఆపరేషన్ కోసం మల్టిపుల్ లైబ్రరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ సివి ఇస్తున్నాను కదా, అలాగే ఇంకోటి కంపెనీది కూడా అంటే మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసుకుంటాడు, ఫేస్బుక్ లైబ్రరీస్ డెవలప్ చేసుకుంటాడు, గూగుల్ డెవలప్ చేసుకుంటాడు. అన్ని ఒకే టాస్క్. కాకపోతే ఏంటంటే మల్టిపుల్ కంపెనీస్ విత్ మల్టిపుల్ నేమ్స్. అట్లాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక టాస్క్ ఒకటే ఉంటే బాగుంటుంది. కాకపోతే ఓపెన్ సోర్స్ లో ఇప్పుడు అలా ఉంటుంది, ఎవరిదాలు ఇంప్లిమెంట్ చేసుకుంటారు అనమాట. సో అక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఏంటంటే మనం ఏం చేసామంటే పర్టికులర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం. దీనివల్ల మనం ఏదైతే లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ లైబ్రరీస్ మాత్రమే ఈ ఇన్సైడ్ ఎన్విరాన్మెంట్ అంటే విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి దాంట్లోకి వస్తాయి అన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి బెటర్ అంటే ఎటువంటి కర్నల్ క్రాష్ అయ్యే ఇష్యూస్ ఉండవు అనమాట. అండ్ కూడా ఉందా లేదో చెక్ చేశాను, బట్ లేదని చెప్తుంది. యాక్చువల్ గా నాకు జీపీ ఉంది, బట్ ఇక్కడ జీపీ ఏంటంటే కొంచెం నాది ఓల్డ్ జీపీ. బట్ సర్వర్ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా నేను సర్వర్ లో ఎగ్జిక్యూట్ చేశాను. ఫైన్. సో ఎందుకంటే మన మెయిన్ సర్వర్స్ జీపీఎస్ తో అయితేనే మనకి బెటర్ ఇది వస్తుంది. సో నాకు మేఘనా గారు ఒకసారి నాకు రిప్లై ఇవ్వండి, మెసేజ్ పెట్టండి. సార్ అడుగుతున్నారు ఇస్ ద క్లాస్ ఈజ్ స్టార్టెడ్ అని పెట్టారు. సో క్లాస్ ఈజ్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఫ్రమ్ ద లాంగ్ బ్యాక్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫైన్. సో గుడ్, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు చూడండి, నేను ఏం చేశానంటే కోడ్ అవైలబుల్ అని పెట్టాను, కూడా ఫాల్స్ పెట్టింది. అండ్ తర్వాత నేను ఏం చేశానంటే డేటా డైరెక్టరీలోని అంటే నేను ఏం చేశానంటే ట్రైన్ వ్యాలిడేషన్ టెస్ట్ అని ఉంటుంది. అంటే మూడు డేటా సెట్సే, అవన్నీ డేటా సెట్సే. కాకపోతే ఏంటంటే నేను ఒక 100 ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను టీచర్ని, మీరు స్టూడెంట్స్. మీకు ఏం చేయాలంటే సార్ నాట్ ఏబుల్ టు జాయిన్ అంటున్నారు, బట్ నాకు ఇక్కడ సార్ జాయిన్ అవుతున్నట్టు చూపించట్లేదు. సమ్వన్ జాయినింగ్ ఈస్ ఆల్రెడీ జాయిన్డ్. సో నాకేమి అంటే పర్టికులర్ పర్మిషన్స్ అడగట్లేదు జాయిన్ అవ్వాలని. ఓకే, వాట్ ఎవర్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది. సో నేను మీకు ఒక 100 ప్రాబ్లమ్స్ ఎడిషన్స్ నేర్పించాలనుకుంటా. నేను ఒక 100 డిఫరెంట్ ఎడిషన్ ప్రాబ్లమ్స్ అంటే డిఫరెంట్ నెంబర్స్ తో ఎడిషన్స్ డిజైన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 50 ప్రాబ్లమ్స్ బోర్డు మీద ఒక్కొక్క ప్రాబ్లమ్ నేనే పెట్టి, నేనే ఎక్స్ప్లెయిన్ చేసి, నేనే ఆన్సర్ చేసి మీకు చెప్తూ ఉంటాను. అవి చూసి మీకు అర్థమవుతాయి ఎడిషన్స్ ఎలా చేస్తున్నారు సార్. తర్వాత 30 ప్రాబ్లమ్స్ తీసుకొని మీకు ఇచ్చి నేను మీతో చేయిస్తాను. చేయించినప్పుడు కూడా నేను మీ దగ్గర ఉంటాను. అప్పుడు మీకు చేసినప్పుడు సార్ ఇలా ఎలా చేస్తుంటే ఇలా వస్తుంది, ఇలా చేస్తే ఇలా వస్తుందంటే అప్పుడు మీకు దగ్గరుండి నేను చెప్తుంటానమ్మా, ఇలా కాదు ఇలా చేయండి, ఇలా కాదు ఇలా చేయండి చెప్తాను. అలా చేసినప్పుడు ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు బాగా చెయ్యట్లేదు అనే క్లారిటీ నాకు వచ్చేస్తుంది. అవునా కదా? సో అక్కడతో ఎన్ని ప్రాబ్లమ్స్ అయిపోయాయి? 50 ప్రాబ్లమ్స్ అయిపోయాయి. అండ్ 30 మోర్ ప్రాబ్లమ్స్ కూడా అయిపోయాయి. అంటే 80 ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఇప్పుడు రెస్ట్ 20 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ 20 ప్రాబ్లమ్స్ తో నేను ఎగ్జామ్ పెడతాను. ఎగ్జామ్ లో అప్పుడు ఎలా వస్తుందో అదే మీ స్కోర్. అవునా కదా? ఇక్కడ కూడా అంతే. ఎందుకు నేను ఎలా చేస్తున్నానంటే ఆల్రెడీ నేను బోర్డు మీద చెప్పిన ప్రాబ్లం ఇచ్చాను అనుకోండి మీకు ఎగ్జామ్ లో కానీ, లేకపోతే నేను ఉండి మిమ్మల్ని చేయమన్నప్పుడు ఈజీగా చేసేస్తాను. మీరు ఎందుకు చేయరు? ఎందుకంటే ఆల్రెడీ నేను బోర్డు మీద చెప్పిన ప్రాబ్లమే కదా.
సో అలాంటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఈజీగా చేసేస్తారు. సో దట్స్ నాట్ అట్ ఆల్ మ్యాటర్. బట్ ఏంటంటే సార్ జీ నాకు చూపించట్లేదండి యాడ్ చేయడానికి. కెన్ సమ్వన్ యాడ్ అదర్ థింగ్? నాకు చూపించట్లేదు. యాక్చువల్గా సార్ పెట్టారు బట్ నాకు చూపించట్లేదు. ఐ డోంట్ నో వై. ఓకే, వాట్ ఎవర్. సో నాకు నిజంగా చూపించట్లేదు. యాడ్ చేయడానికి నాకు అసలు ఆప్షన్ చూపించట్లేదు. ఇన్ఫార్మ్ సార్ టు అడ్మిట్ బై జాయినింగ్. యాక్చువల్లీ ఐఎమ్ ట్రయింగ్ బట్ నాట్ ఏబుల్ టు. సార్ చెప్పండి, అంటే నాకు ఇక్కడ నోటిఫికేషన్ రావట్లేదు అని. ఎస్, ఓకే ఫైన్. నౌ ఐ థింక్ సో ఇట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వ్, రైట్? నౌ యూ కెన్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ ఆర్ నాట్? వాట్సాప్ లో పెట్టినా పర్లేదు, లేకపోతే డైరెక్ట్ మెసేజ్ పెట్టినా పర్లేదు. మీరు మాట్లాడకండి, మాట్లాడితే నాకు వినిపించదు. మీరే చెప్పండి, అంటే డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో నాకు ఇక్కడ ఆన్ లో కనిపిస్తుంది, మీరు చెప్పండి. ఎస్, ఓకే ఫైన్, గ్రేట్. సో నా ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఎల్లీ బ్లైట్, హెల్దీ అనేది ఒక క్లాస్. అంటే ఏ క్లాస్ కి అంటే డిసీజ్ లేకపోతే అది హెల్దీ అని చూపిస్తాం. అండ్ లీడ్ బ్లైట్, లీఫ్ మైనర్, లీఫ్ మోల్డ్, మొజాయిక్ వైరస్, సెప్టోరియా అండ్ స్పైడర్ మైటస్, ఎల్లో లీఫ్ కల్లి వైరస్. సో ఇవి మనం చూపించాము. అంటే వీటికి డైరెక్టరీస్ కూడా మనం ట్రైన్, వ్యాలిడేటివ్, టెస్ట్. అంటే డీప్ లెర్నింగ్, ఏ మెషిన్ లెర్నింగ్ మీరు ఏదైనా తీసుకోండి, దాంట్లో ట్రైనింగ్ ఫేజ్ ఉంటుంది, వ్యాలిడేషన్ ఫేజ్ ఉంటుంది, టెస్టింగ్ ఫేజ్ ఉంటుంది. యాజ్ ఏంటి ఈ ఫేజెస్ అనేది ఆల్రెడీ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఆల్రెడీ మీకు నేను చెప్పాను. ఓకేనా? సో ఫైన్, అంతా బాగానే ఉంది. ఇక్కడ చూడండి, తర్వాత నేను ఏం చేశానంటే యాక్చువల్ గా నేను అంటే ఇఫ్ ఏమన్నా మీకు చేంజెస్ కావాల్స్తే మీరు చేంజ్ చెయ్యండి అని నేను పెట్టాను. బట్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ యూ టు చేంజ్ ద థింగ్స్. ఓకే, ఎక్స్టెన్షన్స్ అంటే జేపీజీ ఎక్స్టెన్షన్స్ తో నేను పెట్టాను, బట్ మీరు ఏ ఎక్స్టెన్షన్ తో అన్నా పెట్టచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? డేటా కలెక్షన్ అండ్ విజువలైజేషన్ పార్ట్. సో ఒకసారి రన్ చేసి చూపిస్తాను, అది మీకు యాక్చువల్ గా ఇక్కడ బెటర్ అని అనిపిస్తుంది నాకు. సో లెట్స్ రన్ దిస్ బేస్. ఫైన్. సో ఇది యాక్చువల్ గా మనం రెస్నెట్ తో కూడా, మొబైల్ నెట్ V3 తో కూడా ఇంప్లిమెంట్ చేసాము, బట్ యోలో మనం ఫైనలైజ్ చేసుకుంటాం అంతే. ఓకే, బేస్ పైథాన్ తోనే రన్ చేసిన ఇబ్బంది ఏం లేదు. సో మెనీ అంటే నాకు ఇవి ఉన్నాయి కాబట్టి ఇది వస్తుంది. మీకు ఎట్లా రాదులేండి, మీరు స్టార్టింగ్ ఆపరేట్ చేస్తున్నారు, సింగిల్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈ ఆప్షన్స్ అడగదు, ఇబ్బంది ఏం లేదు. డైరెక్ట్ గా సింగిల్ చూస్తే మీకు అయిపోతూ ఉంటాను. సో జనరల్ గా నేను ఇక్కడ ట్రైనింగ్ చేయడం వరకు చూపించను, ఇక్కడ వరకు మాత్రమే చూపిస్తాను, ఎందుకంటే మీరు క్లాసెస్ కనిపించాలి కాబట్టి. ఓకే, సో వన్స్ నేను క్లాసెస్ రీడ్ చేసిన తర్వాత నేను ఒక పర్టికులర్ దీని గురించి చెప్పాలండి. అదే బౌండింగ్ బాక్స్ టెక్నిక్. యూనోలో అడ్వాంటేజ్ ఏంటి? ఇందాక మీకు ఒక మెట్రిక్స్ చూపించాను. సో ప్రెసిషన్ విత్ 50% IOU, precision with 75% IOU, precision with 95% IOU. Precision with 50% IOU is actually giving a very good result. అసలు ఏంటి అసలు ఈ ప్రెసిషన్ విత్ 50% IOU అంటే ఏంటి అంటే నేను చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఒక లీఫ్ ని ఐడెంటిఫై చేసాం. లీఫ్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇది బౌండింగ్ బాక్స్ వచ్చింది. పర్టికులర్ గా ఈ లీఫ్ మొత్తాన్ని ఐడెంటిఫై చేసింది, నాట్ అట్ ఆల్ యాక్చువల్లీ ద సింగిల్ ఈ స్పాట్ మాత్రమే ఐడెంటిఫై చేయలేదు. ఇది టోటల్ 95% ఆఫ్ ద పిక్చర్ ని ఇది తీసుకుంది. తీసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కడ డిసీజ్ ఉందా లేదని ఐడెంటిఫై చేస్తుంది. కొన్ని కేసెస్ లో ఏం చేస్తుంది అంటే ఇది పర్టికులర్ లీఫ్ పార్ట్, డిసీజ్డ్ పార్ట్ ని మాత్రమే సాగ్రిగేట్ బాక్సింగ్ కి వెళ్తుంది అనమాట. సో దాన్ని బౌండింగ్ బాక్స్ అంటారు. యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఏమంటారంటే బౌండింగ్ బాక్సెస్. దీనికి ఏముంటాయి అంటే 4 ఎడ్జెస్ ఉంటాయి, XY, 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 XY. అసలు ఎలా చేస్తుంది విత్ నేను అదే XMIN, XMAX, YMIN, YMAX ఇది నేను డిఫైన్ చేస్తాను అన్నమాట. దీంతో ఇది ఒక రెక్టాంగులర్ బాక్స్ వచ్చేది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగులర్ బాక్స్ కాబట్టి రెక్టాంగులర్. అదే నేను సర్క్యులర్ లో రావాలనుకున్నాను అనుకోండి, సింపుల్
నేను రేడియస్ అండ్ యాంగిల్, ఎంత రేడియస్ యాంగిల్ అది డిఫైన్ చేసుకుంటాను వేరియబుల్స్. సో దీన్ని బౌండింగ్ బాక్స్ టెక్నిక్ అంటారనమాట. యోలోలో పర్టికులర్ గా మనం యూజ్ చేస్తాం ఇది. ఓకేనా? సో లైట్, లేట్ బ్లైట్, సెప్టోరియా అంటే ఏంటి, ఎల్లో లీఫ్ కర్ల్ వైరస్ అంటే ఏంటి అంటే అంటే ఇప్పుడు మీకు ఈ ఇమేజెస్ చూస్తే మీరు ఐడెంటిఫై చేసేయచ్చు. ఓకే. అండ్ సెప్టోరియా అంటే ఏంటో మీకు ఈ లీవ్స్ చూస్తేనే మీకు ఐడెంటిఫై అవుతుంది. సో నేను పర్టికులర్ గా సాగ్రిగేట్ చేసి మీకు అంటే ఎందుకు ఇట్లాగా నేను సాగ్రిగేట్ చేసి ఆ బాక్స్ మీద పేరు వచ్చేలా పెట్టాను అంటే ఇట్ ఈస్ ఆల్ అవర్ ఐడియా హౌ టు కీప్. మీకు బాక్స్ రావాలని పెట్టాను కాబట్టి బాక్స్ వచ్చింది. ఆ బాక్స్ దగ్గర క్లాస్ నేమ్ రావాలి అని పెట్టాం కాబట్టి చూడండి నేనేం పెట్టానంటే బాక్స్ లోడ్ చేయండి. బాక్స్ లోడ్ చేసిన తర్వాత ఇమేజ్ తో పాటు ఆ బాక్స్ వస్తుంది. బాక్స్ వచ్చి ఆ బాక్స్ పేరు రావాలి, ఆ బాక్స్ లో ఆ క్లాస్ పేరు రావాలి. దాని తర్వాత దాన్ని ప్రింట్ చెయ్యండి అని పెట్టాను కాబట్టి ఇలా వస్తుంది. ఓకేనా? సో ఇది అంతా కూడా మనం రాసుకునే పద్ధతే. సో ఈజీ విజువలైజేషన్ ఫర్ పేపర్ టు పబ్లిష్ ఫర్ బెటర్ రిజల్ట్స్. అంటే ఎప్పుడైతే మీకు విజువలైజేషన్ బాగుందో పేపర్ ఈజీగా పబ్లిష్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇలా పెట్టాల్సి వచ్చింది అంతే. సో స్పైడర్ మైటస్ అంటే ఏంటి, సో స్పైడర్ మైటస్ వస్తే ఎట్లా ఉంటుంది, తర్వాత మొజాయిక్ వైరస్ వస్తే ఎట్లా ఉంటుంది, తర్వాత ఎల్లీ బ్లైట్ వస్తే ఎలా ఉంటుంది, ఇది మీకు చూస్తే తెలుసు. తర్వాత ఇంకొక లీఫ్ చూశాను, నేను చెప్తాను. ఇది మొజాయిక్ వైరస్. సెప్టోరియా వస్తే ఎలా ఉంటుంది ఈజీగా మీరు ఐడెంటిఫై చేసి దిస్ యాక్చువల్లీ ఒక సో ఇంకోండి కొన్ని లీవ్స్ మీకు చూపిస్తాను నేను. సో యాక్చువల్గా ట్రైన్ చేసింది మీకు ఇక్కడ ఉంది. మీకు ట్రైన్ చేసినప్పుడు రన్ లోని డిటెక్ట్ లోని ట్రైన్ 6. సో ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. యాక్చువల్గా నేను అక్కడ పెట్టిన ఇమేజెస్ సేవ్ చేసిన ఇమేజెస్ అనమాట. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్ లాగా ఇలా వచ్చింది కదా. సో ఇది యాక్చువల్గా లీఫ్ మైనర్ అనమాట. లీఫ్ మైనర్ ఇక్కడ చూడండి ఇలా గీతలా వస్తుంది. నెక్స్ట్ టైం మీరు ఈ గీతలా వస్తే అది ఏం డిసీజ్ అనేది మీరే చెప్పగలగాలి డైరెక్ట్ గా. కంప్యూటర్ చెప్తుంది అనుకోండి, బట్ మీరు చెప్తే ఏంటంటే దట్ యాక్చువల్లీ గివ్స్ ఎ గుడ్ ఐడియా. అంటే ఏంటి, ఏ డిసీజ్ ఏంటి అన్నది ముందే మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా. సో అట్లా అనమాట. చూడండి ఇక్కడ మనం ఇదొక లీఫ్ ఇట్లా అంటే ఇదంతా రిజల్ట్స్ జస్ట్ సేవ్ చేస్తాము, మీకు తర్వాత ఉపయోగపడతాయని. సో అది సో మీరు దీన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు మీరు ఏంటి అనేది. ఓకే. సో దట్స్ ఇట్. ఇక్కడ మీకు ఇలా విజువలైజేషన్ మీకు ఇచ్చాం అనమాట. సో లీఫ్ మైనర్ చూడండి, లీఫ్ మైనర్ ఎట్లా వచ్చిందో ఇక్కడ మీరు పర్టికులర్ గా చూడొచ్చు. లీఫ్ మైనర్ అంటే ఈ గీతలు లాగా వచ్చేసింది లీఫ్ మైనర్ అనమాట. ఓకే. అండ్ స్పైడర్ మైటస్ చూడండి. స్పైడర్ మైటస్ అంటే మీకు ఒక స్పైడర్ మైటస్ ఎలా అంటే మైట్స్ మైట్స్ అంటే మీ తలలో పేర్లు ఉంటాయి కదా, అట్లా కనిపించిన చిన్ని ఉంటాయి అనమాట. స్పైడర్ మైటస్ అంటారు దీన్ని. వచ్చడం వల్ల ప్లాంట్ టమాటా లీఫ్ ఇలా ఉంటుంది అనమాట. అట్లా డిఫరెంట్ సో చూడండి స్పైడర్ మైటస్ పెట్టినప్పుడు ఎలా వచ్చింది. అండ్ ఎల్లో లీఫ్ అంటే కొన్ని లీఫ్ కి ఏంటంటే ముందుగానే అది ఎల్లోయిష్ అయిపోతుంది ఎల్లో లీఫ్. సో అట్లా తర్వాత కొన్ని ఎడ్జెస్ నుంచి వచ్చేసి మీకు బ్లాకిష్ అయిపోతాయి అట్లా. సో ఇంకొక సెప్టోరియా మరి డేంజరస్ గా కనిపిస్తుంది. మరి మొత్తం క్లోరోఫిల్ మొత్తం లాగిపడేస్తుంది. సో దట్స్ ఇట్. అట్లా మీరు ఒక్కొక్క క్లారిటీ వచ్చిందా మీకు, అంటే ఎలా కనిపిస్తున్నాయి ఏంటి అనేది. సో దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు డిసీజెస్. మనకి బౌండింగ్ బాక్స్ యూజ్ చేసి మొత్తం మనం ఇట్లా చేసి ఈ రిజల్ట్స్ ఆల్రెడీ మీరు చూడొచ్చు. ప్రోగ్రామ్ లో చూపించాను మీకు ఇక్కడ రిజల్ట్స్ డిస్ప్లే చేసాం రిజల్ట్స్ ఇక్కడ. సో రిజల్ట్స్ ఆర్ హియర్, రైట్? ఓకే ఫైన్. అంటే డిఫరెంట్ క్లాసెస్ మీకు చూపించడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేయాలంటే దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇమేజ్ రీషేప్ చేస్తున్నాము. తర్వాత మోడల్ యాక్చువల్ గా నేను యోలో 8x.pt యాక్చువల్ గా 12x.pt కూడా ఉంది, బట్ అది ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు, మార్కెట్ లోకి రాలేదు. బట్ యోలో మోడల్లో మీరు చూసుకున్నట్టయితే 209 లేయర్స్ ఉన్నాయట. జనరల్ గా VGC 16 ఉంటుంది కదండి, ఈ 16 లోని 16 లేయర్స్ ఉంటాయి. అంటే CNN లేయర్, న్యూరల్ లేయర్, నెట్వర్క్ లేయర్, ఇట్లా మ్యాక్స్ పుల్లింగ్ లేయర్, ఇట్లా 16 లేయర్స్ ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ 209 లేయర్స్ ఉన్నాయంట చూసుకోండి.
ఇవన్నీ మీరు రాయగలరా? మీరండి, నేనన్నా రాయగలనా? రాయలేదు. అందుకే సింగిల్ ఒక ఆ లేయర్ని ఆల్రెడీ డెవలప్ చేశారు. డెవలప్ చేసిన లేయర్ని నేను పెట్టుకున్నాను అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ చూడండి, డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకేనా? ఇది మీరు ఆల్ఫాలైటిక్స్ ఇన్స్టాల్ మీరు చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఇన్స్టాల్. చూడండి, దీని పారామీటర్స్ చూసుకుంటే మీకు 68 మిలియన్ పారామీటర్స్ ఉన్నాయన్నమాట. 68 మిలియన్ పారామీటర్స్ ఇస్ వెరీ వెరీ బిగ్, రైట్? 68 మిలియన్ పారామీటర్స్. ఓకే, 0 gradients and 258.5 G flip flops. అంటే అది టైం అనుకుంటా, ఇది ఫ్లాప్స్ అంటే గిగా ఫ్లాప్స్. ఓకే, వాట్ ఎవర్. సో YAML అనేది ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ నేమ్ అండి. సో YAML అన్నది సో .md .txt లైక్ .YAML. సో YAML ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ సంబంధించిన డేటాని నేను స్టోర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను YAML ఫైల్ ఒకటి డేటా దగ్గర ఉంటుంది, ఇక్కడ ఉంటుంది డేటా దగ్గర YAML ఫైల్. సో data.yml ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ఏ URL నుంచి, మీకు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటి, ఇది ఈ ఫైల్ మాత్రం మీరు అసలు ఏమీ కదపొద్దు. కదిపితే మొత్తం డిస్టర్బ్ అవుతుంది ప్రోగ్రామ్. ఓకేనా? సో అది అలాగే ఉంచండి. సో దాంట్లో ఏ డేటా తీయాలో నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డేటా ఉంది కదా, ఈ లింక్ తీసేయచ్చు, పనిచేస్తుంది. బట్ ఈ లింక్ ఉంటే సోర్స్ ఎక్కడి నుంచి, డేటా సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మీకు తెలుస్తుంది అనమాట. అందుకనే మీకు ఉంచాను. ఓకే, అంటే మనం గిటప్ నుంచి ఆ డేటాని తీసుకున్నప్పుడు ఆ డేటాను అలా ఉంచుకుంటే ఏంటంటే మనకు ఫర్దర్ లో కోర్స్ ఆఫ్ యాక్షన్ కి ఉపయోగపడుతుంది. అంతకన్నా ఇంకేం లేదు. తర్వాత నేను YAML పాత్ రీడ్ చేసుకుని దాంట్లో మోడల్ చేసుకుంటాను, ఎక్కడి నుంచి రీడ్ చేసుకోవాలి ఏంటి అన్నది. నేను ఫర్ ఎగ్జాంపుల్ మై ప్రాజెక్ట్స్ టొమాటో ప్లాంట్ డిసీజ్ డేటా టెస్ట్. మై ప్రాజెక్ట్ అన్నది ఎందుకంటే నేను చూడండి, మై ప్లాంట్ డిసీజ్ నేను పెట్టుకున్న పేరు కాబట్టి నేను ఇక్కడ మార్చాను. టెస్ట్, ట్రైన్, వైరల్ ఇవన్నీ మార్చి మీ పర్టికులర్ ఫోల్డర్ లో మీ కంప్యూటర్లోకి ఎలా రావాలి అన్నది నేను పెడతాను. ఓకేనా? మీరేం కంగారు పడద్దు, ఎందుకంటే మీకు ఎర్రర్ వచ్చేస్తుంది. ఎర్రర్ అది రాకుండా నేను పెడతానులేండి, నేను మార్చుతాను, ఇబ్బంది ఏం లేదు. బట్ మీరు నాకు యాక్సెస్ ఇవ్వాలి, మీ కంప్యూటర్ యాక్సెస్ నాకు ఇవ్వాలి. సో అల్ట్రాలైటిక్స్ నుంచి నేను ట్రైన్ చేశాను. ట్రైన్ చేసినప్పుడు నాకు వచ్చింది, అంటే నాకు యాక్చువల్గా 168 వరకు వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ పవర్ పోయింది అనమాట. అంటే యాక్చువల్గా అప్పటికే అది 5 days 6 days రన్ అయ్యింది. రన్ అయిన తర్వాత పవర్ పోవడం వల్ల 168 ఇటరేషన్ దగ్గర ఆగిపోయింది. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే 167 ఇటరేషన్ వరకు డేటా సేవ్ చేసుకుందండి, మీకు ఇబ్బంది ఏం లేదు. తర్వాత మోడల్ని నేను సేవ్ చేస్తున్నాను, thebest.pt. మీకు కాస్త మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, నేను అది మీకు ఇప్పుడు పెట్టాను. నేనైతే యోలో డిటెక్ట్ రన్ వెయిట్స్ best.pt దగ్గరికి వెళ్ళాను. సో రన్ దగ్గరికి వెళ్ళి, డిటెక్ట్ దగ్గరికి వెళ్ళి, వెయిట్స్ దగ్గరికి వెళ్ళి, ట్రైన్ 1, ట్రైన్ 2, ట్రైన్ 3 అని ఉంటుంది. సో ట్రైన్ దగ్గరికి వెళ్తే మీకు వెయిట్స్ అని ఉంటుంది. వెయిట్స్ దగ్గరికి వెళ్తే మీకు వస్తుంది best.pt. అంటే ఇక్కడ కనిపించట్లేదు, బట్ best.pt వస్తుంది. ఓకే, సో best.pt అనే ఫైల్ సేవ్ అవుతుంది. ఆ ఫైల్ యాక్చువల్గా మీకు నేను ఇచ్చేది ఏంటంటే best.pt ఫైల్ కూడా నేనే ఇచ్చేస్తాను. ఎందుకంటే మీరు ఇన్ని ఇటరేషన్స్ మీరు అంటే మీ సిపిఎస్ కష్టం. సో ఈ best.pt నేను ఎక్కడైతే సేవ్ చేస్తానో ఆ ఫైల్ కూడా మీకు ఇచ్చేసి మీ ప్రోగ్రామ్ రన్ చేసేలా పెడతాను. ఓకే, బికాస్ యూ కెనాట్ ట్రైన్ ఫర్ 5 days 6 days and make the system to run on the power and to get the outputs. So instead of that, direct గా మీకు అవుట్పుట్ రిజల్టెడ్ ఫైల్ ఇచ్చేస్తాను. సో దట్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అండ్ తర్వాత నేను ఏం చేశానంటే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ విత్ 0.25 అండ్ స్పిట్ టెస్ట్ చేశాను. సో ఇవన్నీ మోడల్ చేసింది. సో దాట్స్ ఇట్. దాని తర్వాత నేను ప్లాటింగ్ ఇచ్చేసాను. ప్లాటింగ్ ఇచ్చేసిన తర్వాత బార్ గ్రాఫ్ ఇచ్చేసాను విత్ MAP ఆఫ్ 95, 50 and 75. దీనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఆల్రెడీ నేను PPTలో పెట్టాను. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద థింగ్. ఓకే, సో ఏంటి అన్నది, సో అవి కూడా మనం స్టోర్ చేసాము. అండ్ ద ప్రిడిక్షన్ టెస్ట్, అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ టెస్ట్. అంటే ఒక ఇన్పుట్ మీరు ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందనే ప్రిడిక్షన్ టెస్ట్ మీకు ఇది అనమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద ఎంటైర్ ప్రోగ్రామ్. ఓకే, ఎంటైర్ యోలో మీ ప్రాజెక్ట్ అనమాట. దిస్ ప్రోగ్రామ్ విల్ బి షేర్డ్ విత్ యూ అండ్ ఎంటైర్ data also will be shared with you. And I actually myself executed 3 different ways. One with the ResNet 15,
అంటే VGC 16th చేశారు కదా, ఇప్పుడు ResNet 50th చేశాను. బికాస్ యువర్ ప్రొఫెసర్ ఆస్క్డ్ మీ టు actually do with it, try with some other and give our student the best algorithm, what is best suitable for this task. And I know that it is YOLO, but he asked me to try on the different. So I tried with the MobileNet V3 and the ResNet 15 along with the YOLO. But you please make sure that this is a final result. The YOLO is confirming, okay? Because YOLO is actually giving the best results for you here. So that's it, and that is all regarding this. And మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు. అండ్ దిస్ ఇస్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్. బట్ ఇట్లానే రాయాలా ప్రోగ్రామ్ అంటే దట్స్ నాట్ రైట్ థింగ్. ప్రోగ్రామ్ కెన్ బి రిటర్న్ ఇన్ 100 different ways, but essentially the matter is what are the outputs you are getting, is that the best things that I actually giving you. హలో అండ్ డేటా సెట్ కావస్తే ఇంకా కాగల్లో బట్ ఐఎమ్ నాట్ రికమెండింగ్ యూ బికాస్ ఐ హ్యావ్ అ డేటా, ఐ విల్ గివ్ యూ ద డేటా. దట్స్ ఇట్. So any questions you can ask me through WhatsApp because I cannot hear you what you are saying through this. So మీరు నాకు పెట్టచ్చు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా దీంట్లో పెట్టేయండి, వాట్సాప్లో పెట్టేయండి, వాట్సాప్ గ్రూప్లో పెట్టేయండి. సో మేఘనా గారు అండ్ వెసలపు గారు మీరు ఏమన్నా పెట్టండి అంటే ఈజ్ దాట్ ఓకే? అండ్ డూ యూ వాంట్ ఎనీథింగ్ మోర్? What is the data set we have used here? So actually there are two data sets we can do here, but here నేను యూజ్ చేసింది ఏంటంటే మీకు ఆల్రెడీ నేను ప్రోగ్రామ్ లో మెన్షన్ చేశాను కాగల్ డేటా సెట్. సో నేను యూజ్ చేసింది అయితే ఇది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద డేటా సెట్ ఐ యూజ్. అండ్ ఈ లింక్ ని కాపీ చేసుకొని మీరు పేస్ట్ చేసుకుంటే మీకు డేటా సెట్ ఓపెన్ అవుతుంది. సో మీకు డేటా సెట్ ఓపెన్ అవుతుంది. సో దెర్ ఇస్ నో వరీ దట్ వేర్ ఐ టుక్ ద డేటా. ఓకే, సో కాగల్లోని మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా సెట్స్ మనకి అవైలబుల్ గా ఉంది. దిస్ ఈస్ యాక్చువల్ రిగార్డింగ్ ద డేటా సెట్ విత్ టూ డైరెక్ట్ గా ఇక్కడ మీరు డౌన్లోడ్ పెడితే డౌన్లోడ్ వచ్చేస్తుంది. సార్ ప్లీజ్ సే మీ హ్యావ్ యూజ్డ్ YOLO మెథడ్. Please say me we have used YOLO method along with what other methods. Actually the thing is that so we used actually the YOLO, but we have also written program for ResNet 15 as I already briefed in my things. మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ ResNet 15 తో మనం డెవలప్ చేసాము. సేమ్ ఇవే సేమ్ ఒకరి రైటింగ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. సేమ్ నేను నా రైటింగ్ స్టైల్ ఇట్లానే ఉంటుంది. అంటే ప్రతిదీ అంటే మీకు మెన్షన్ చేసి చూపిస్తాను, మీకు కూడా షేర్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ResNet 50 అండ్ MobileNet V3. అండ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనకి ఈ పేపర్ ఉంది కదా, ఇక్కడ ఈ పేపర్ ఉంది కదా. సో ఈ పేపర్ లోని మనకి వాడు రాసిన కోడ్ షేర్ చేస్తే దట్ యాక్చువల్లీ అడ్వాంటేజ్ ఫర్ అస్. సో ఇక్కడ ఏమన్నా పేపర్ లోని మనకి కోడ్ రాసాడా అంటే నాకు ఎక్కడ కనిపించలేదు, బట్ కనిపిస్తే చెప్పండి. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ మ్యానిపులేటివ్ రిజల్ట్స్ ఇన్ దిస్ టేబుల్స్, ఐ కెన్ ఈజీలీ ఫైండ్ దట్. బికాస్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన డేటా సెట్ లో మనకి ఎక్కువ క్లాసెస్ ఉన్నాయి, బట్ ఇక్కడ చూస్తే తక్కువ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఓవరాల్ గా ఇది ఎలా ఉంది అంటే బాగా వచ్చిన రిజల్ట్స్ ని టేబుల్లో చూపించారు, రాలేనివి వదిలేశారు అన్నమాట. సో అట్లా ఏంటి అంటే అందువల్ల మనకి ఎక్కడ ఇది ఏంటంటే ఓకే ద అల్గారిథం ఈజ్ వర్కింగ్ వెరీ ఫైన్ అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా అల్గారిథంలోని కొన్ని 3 వచ్చేసి 100% వచ్చాయి. సో ఆ 3 నేను చూపిస్తే ఓవరాల్ యాక్యురసీ 100% వచ్చేస్తుంది. సో అది తప్పు, అలా చేయకూడదు. సో మిగతా కూడా చూపిస్తేనే అప్పుడు ఓవరాల్ యాక్యురసీ ఏంటి అన్నది మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, అండ్ అది సో మనం యూజ్ చేసింది ఏంటంటే మనము వీటితో కంపేర్ చేయాలి. యాక్యురసీ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ 0.987 మెన్షన్ చేశారు కదా. ఇప్పుడు మీరు మంది ఇదంతా మీకు టేబుల్లో పెడతారు, దీంతో పాటు పైన మీరు మీ మెథడ్ యూజ్ చేస్తారు యూజింగ్ YOLO. ఇక్కడ YOLO లేదు చూసుకోండి, YOLO పెడతారు. YOLO పెట్టి మీరు ఏం చేస్తారంటే మీరు యాక్యురసీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తారు. యాక్యురసీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సింపుల్, మీరు ఇక్కడ ఈ డయాగనల్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసి divided by all the diagonals along with 0.06 plus 0.04 plus 0.01 డివైడ్ చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది. యాక్చువల్లీ ఇస్ అవర్ యాక్యురసీ. అది ఎక్కడ పెట్టాలి? ఇదిగో ఇక్కడ పెట్టాలి, ఈ పైన మీ మెథడ్ లో పెట్టాలి. ఓకే, ఇస్ దట్ ఫైన్?
సో అది యాక్యురసీ టేబుల్ లో పెట్టాలి. అండ్ ఆ యాక్యురసీని తీసుకెళ్లి మీరు మీ గూగుల్ ఫ్లో చార్ట్ యోలో మొబైల్ నెట్ V3 రెస్నెట్ 15. సార్ నేను ఒకటి చెప్తాను మీకు, ఏంటి అంటే మనము రాసాం ప్రోగ్రామ్, మనం రాసేసాం, బట్ ఫర్ ఎగ్జాంపుల్ రెస్నెట్ 15 తో వీడు కంపేర్ చేయలేదు. రెస్నెట్ 15 తో వీడు మనం కంపేర్ చేయలేదు, బట్ రెస్నెట్ 15 మనం యూజ్ చేస్తాం. ఒక పేపర్ కి ఒక మెథడే మనం రాస్తాం. సో మల్టిపుల్ మెథడ్స్ రాయడానికి అంటే రాయొచ్చు, బట్ పెట్టడం కావదు. ఇప్పుడు మొబైల్ నెట్ V3 ఆల్రెడీ మొబైల్ నెట్ V3 తోనే వాళ్ళు డెవలప్ చేశారు, అలాంగ్ విత్ VCC, అది CNN, అలాంగ్ విత్ CNN చేశారు. సో మొబైల్ నెట్ V3 పక్కన పెట్టిన రెస్నెట్ 15 యోలోని పెట్టుకోవచ్చు, బట్ రెస్నెట్ 15 ఇక్కడ పెట్టడానికి అంటే అయితే రెస్నెట్ 15 పెట్టాలి, అయితే యోలో పెట్టాలి. బట్ ఐ సజెస్ట్ టు కీప్ ద యోలో ఓన్లీ, బికాస్ ఒక పేపర్ ఒక మెథడ్ తో ఇంప్లిమెంట్ చేసామని చెప్పడం దట్ ద రైట్ థింగ్. మేము చాలా ప్రాసెస్ చేసాము అంటే దట్ ఇస్ అగైన్ అనదర్ పేపర్. సో వాట్ ఆర్ ద పారామీటర్స్ యూ హ్యావ్ యూజ్డ్ లైక్ యాక్యురసీ ఎక్సెప్ట్ ఆఫ్ దిస్ వన్? యా, సో మనం యాక్చువల్ గా ఏం చేసామంటే ప్రెసిషన్ అండ్ ప్రెసిషన్, రికాల్, యాక్యురసీ, ఈ మూడు కూడా ప్రెసిషన్, రికాల్, యాక్యురసీ. బట్ ఇక్కడ ప్రెసిషన్ లో 0.97 వీళ్ళు చూపించారు, మనకి ప్రెసిషన్ వచ్చేసి ఇది ప్రెసిషన్ చూపించాలి. అంటే యోలోకి వచ్చేసి పర్టికులర్ అల్గారిథం లోని యోలో విత్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఓవర్ ల్యాపింగ్ అని అంటారు, మీన్ యావరేజ్ ప్రెసిషన్, అది మనకు వచ్చేసి 0.9 అంటే 97.4. ఇక్కడ 97.9 ఉంది, బట్ ఇట్ ఈస్ ఓకే ఫైన్. 97.4 మనకు పర్సెంటేజ్ వచ్చింది. దట్ ఈస్ యాక్చువల్లీ ద బెటర్ దాన్ రెస్ట్ ఆఫ్ ద. అండ్ ఇండివిజువల్ గా మనకు చూపించలేదు, ఇది మనం ఓవరాల్ గా మన అన్నిటికీ చూపించాము. ఇండివిజువల్ గా మనకి ప్రెసిషన్ కావాలి అంటే ఏం చేయాలి అంటే సింపుల్ అండి. అగైన్ యూ కెన్ క్యాలిక్యులేట్ అలాంగ్ విత్ దిస్ టేబుల్ ఇట్ సెల్ఫ్. సో అది ఎలాగుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు యాక్యురసీ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్యురసీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ నేను లీఫ్ మైనర్ ఉంది, లీఫ్ మైనర్ కి 100% యాక్యురసీ, దాంట్లో 100% యాక్యురసీ. ఇప్పుడు నేను ప్రెసిషన్ క్యాలిక్యులేట్ చేయాలి, ప్రెసిషన్ 100% ప్రెసిషన్ వచ్చేస్తుంది. సో అట్లా అనమాట ఇక్కడ, ఎందుకంటే డినామినేటర్ లో నేను డివైడ్ చేయడానికి వాల్యూస్ లేవు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా సో 100% యాక్యురసీ, 100% ప్రెసిషన్. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే 100% వచ్చింది అంటే వాళ్ళు అట్లా అట్లా అవుతుంది అని అనుకుంటారు, బట్ దాట్స్ థింగ్. సో దట్ ఇస్ ఎనీ అదర్ క్వశ్చన్స్ సార్? వై we prefer YOLO compared to the other methods? Yeah. సో మనం ఎందుకు మిగతా మెథడ్స్ కాకుండా, అంటే మిగతా మెథడ్స్ ఆల్రెడీ కొందరు చేశారు, బట్ వై యోలో అంటే యోలో ఈజ్ గివింగ్ ద బెస్ట్ రిజల్ట్స్. ఆల్వేస్ మార్కెట్ లోని మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రేటుకి 2 వాషింగ్ మిషన్లు దొరుకుతున్నాయి అనుకోండి, అదే రేటుకి మీరు బెస్ట్ వాషింగ్ మిషన్ తీసుకుంటారు కదా. అట్లాగే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ట్రైడ్ విత్ న్యూ అల్గారిథమ్స్ లైక్ న్యూ అల్గారిథమ్స్ లైక్ మొబైల్ నెట్ V3, రెస్నెట్ 50, యోలో 3 ట్రై చేశాను. బట్ 3 ట్రై చేసినప్పుడు నాకు యోలో బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా నేను యోలో ఫిక్స్ అవ్వండి అని చెప్పాను. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ వై యోలో ఈస్ గివింగ్ యాక్చువల్లీ ద బెస్ట్ రిజల్ట్స్. సో బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ రైట్. సో వై నాట్ అదర్ మెథడ్స్ మీన్స్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్. సో రెస్నెట్ 15 అండ్ చేసినప్పుడు నాకు అలా 100% అంటే ఎగ్జిస్టింగ్ మెథడ్ కన్నా బీట్ చేసే మెథడ్స్ కావాలి నాకు. సో అట్లీస్ట్ 1 పారామీటర్ లో కొన్ని డిసీజెస్ కన్నా సో ఇది బెస్ట్ రిజల్ట్స్ అని చూపించాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ పేపర్ లో చూడండి, పేపర్ లో మ్యానిపులేటెడ్ రిజల్ట్స్ ట్రూ రిజల్ట్స్ ఏదో రిజల్ట్స్ అనుకోండి, బట్ ఎర్లీ బర్డ్ కి 98% యాక్యురసీ చూపించాడు, లైట్ బ్రైట్ కి 98% చూపించాడు, లీఫ్ మోల్డ్ కి 98%, దీనికి 98, దీనికి 98 హెల్దీ లీఫ్ కి చూపించారు. సో యావరేజ్ గా 0.987 చూపించాడు. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇలా ఇండివిజువల్ దానికి చూపించిన యాక్యురసీ చూపించినప్పుడు మనం కూడా చెప్పగలం ఏంటిది. సో మనం కూడా కొన్ని విషయాలు చెప్పగలం. ఏంటి మనం చెప్పగలం అంటే ఇక్కడ చూడండి, దీన్ని బట్టి లీఫ్ మైనర్ కి 100% యాక్యురసీ చూపించగలము, లైట్ బ్రైట్ కి 100% యాక్యురసీ చూపించగలము, సెప్టోరియాకి 100% యాక్యురసీ చూపించగలము, అండ్ స్పైడర్ మైటస్ కి 98% చూపించగలము. సో ఇలా చూపించడం ఈ 4 డిసీజులకి నేను చూపించాను అనుకోండి, ఆటోమేటిక్ నా యావరేజ్ స్కోర్ పెరిగిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీటిలో నేను బెస్ట్, ఇంకా మీకు 100% నాకు వచ్చినప్పుడు నన్ను బీట్ చేసి అల్గారిథం ఇంకే ఉంటుంది. సో 100% వచ్చినప్పుడు నన్ను బీట్ చేసి అల్గారిథం ఇంకే ఉంటుంది. Sir, we have written and executed using YOLO in the same way
written the code for other two methods and can be executed separately. Are you providing the code for those two methods separately? Yes, already I written the code initially only, but I recommended not to keep not to, అంటే మీరు ఈ రెండు అల్గారిథమ్స్ యూజ్ చేసుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ పేపర్కి వచ్చేసరికి మీరు ఒక మెథడ్ మాత్రమే జస్టిఫై చేయాలి, ఒక మెథడ్ మాత్రమే డీల్ చేసినట్టు చెప్పాలి. ఒక మెథడ్ గురించి మీరు 100 డిఫరెంట్ మెథడ్స్ చెప్పండి, బట్ అల్టిమేట్ గా ఏది బెస్ట్ అయితే అదే చెప్పాలి. ఎందుకంటే సార్ నేను 3 మెథడ్స్ తో చేశాను, 3 మెథడ్స్ నేను పేపర్ లో పెడతాను అంటే దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఎ క్లియర్ ఐడియా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 రకాల వంటలు చేశారనుకోండి, బెస్ట్ వంటకం ఏదైతే అదే మీ డిష్, సిగ్నేచర్ డిష్ అవుతుంది. సో సిగ్నేచర్ డిష్ నే మీరు ప్రజెంట్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. సో కాకపోతే రెస్నెట్ 50తో చేసుకోవాలంటే అది ఇంకో పేపర్ అవ్వాలి. సేమ్ పేపర్ లో మీరు దాంతోనే చేశాను దీంతోనే చేశానని చెప్పడానికి అయితే అవ్వదు. అంటే ఇక్కడ మీరు యోలోతో చేశాను దీంతో చేశానని చెప్పడానికి అవ్వదు. సో యోలోతో చేసినట్టు. సార్ కెన్ వీ కీప్ ద కంపారిజన్ ఆఫ్ ద రిజల్ట్స్? ఎస్, యూ కెన్ కీప్ ద రిజల్ట్స్. వాట్ రెస్నెట్ 50తో మొబైల్ నెట్ వీటితో కంపేర్ చేయడానికి అవ్వదు. మీరు విన్న ముందు వీటితోనే కంపేర్ చేసి చెప్పడానికి అవుతుంది. వీటితో కంపేర్ చేయడానికి చెప్తుంది. సో సిఎన్ఎన్ అల్గారిథమ్, ఎల్ఈ నెట్, విజిసి 16, రెసిడ్యువల్ సిఎన్ఎన్, గూగుల్ నెట్, ఎలక్స్ నెట్ వీటితో కంపేర్ చేసి చెప్పడానికి అవుతుంది. ఓకే, బట్ ఇన్ ద రిజల్ట్స్ వీ నీడ్ టు షో ద గ్రాఫ్ reflecting the YOLO compared with the other methods. Yeah, that's what I actually am saying. So when you develop a table like this, ఈ టేబుల్ ని మీరు ఎక్సెల్ షీట్ లో పెట్టండి. వన్స్ ఎక్సెల్ షీట్ లో పెట్టిన తర్వాత మీ మెథడ్ ని పైన యాడ్ చేయండి. పైన పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ గ్రాఫ్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా ఈ గ్రాఫ్, యాక్యురసీ గ్రాఫ్ ఉంది. ఈ యాక్యురసీ గ్రాఫ్ లో మీకు జనరేట్ చేస్తుంది. ఈ యొక్క గ్రాఫ్ ఆటోమేటిక్ గా మీకు జనరేట్ అయిపోతుంది. అండ్ ప్రెసిషన్ రికాల్ యాక్యురసీ ఇక్కడ చూడండి, ఈచ్ ఇండివిజువల్ చూడండి, ప్రెసిషన్ రికాల్ యాక్యురసీ ఫర్ ఈచ్ ఇండివిజువల్ దీనికి చూపించారు. ఈచ్ ఇండివిజువల్ దానికి కూడా మీరు చెప్పవచ్చు. ఎందుకు ఇక్కడ వీళ్ళు ప్రెసిషన్ రికాల్ దీంట్లో పెట్టారు, మన ప్రెసిషన్ రికాల్ మన దాంతోనే కంపేర్ చేస్తున్నాం. సో ప్రతి దానికి ఆన్సర్ ఎక్కడ ఉందంటే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ లోనే ఉంది. సో ఈ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ యూజ్ చేసి, ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మీరు ఈ టేబుల్స్ జనరేట్ చేయాలి. దిస్ ఈస్ ద హ్యాండ్ జాబ్ వీ హ్యావ్ టు డూ. యా, మనం చేసి ఆ రిజల్ట్స్ ని మనం ప్లాట్ చేయాలి. సో ఇక్కడ కూడా ఇదేంటి అంటే యాక్యురసీ ఇది గూగుల్ షీట్ లో చేసినది. అంటే గూగుల్ షీట్ ఆర్ ఎక్సెల్ షీట్ ఆర్ టేబుల్ జనరేటర్స్ అంటారు. అంటే టేబుల్ ని మనం ఇస్తే అది గ్రాఫ్ ని జనరేట్ చేస్తుంది అనమాట. ఇట్స్ గ్రాఫ్ ఈస్ నథింగ్ బట్ ఫాస్ట్ వే ఆఫ్ రీడింగ్ గా టేబుల్ అనమాట. అంటే మనకి టేబుల్ నెంబర్స్ యూ కెనాట్, ఏ హ్యూమన్ కెనాట్ అండర్స్టాండ్ ద సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇన్ దట్ ఈజీ ఫ్యాషన్. But if the same numbers are presented in the terms of a graph, the humans can better understand, quick. So అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, ఈ యాక్యురసీస్ అన్నీ ఉన్నాయి టేబుల్లో. సో మీరు ఒక టేబుల్ యాడ్ చేస్తారే వస్తుంది, ఈ టేబుల్ బేస్ చేసుకుని కదా ఇది వస్తుంది గ్రాఫ్, అట్లా అనమాట. అలా మీ మెథడ్ యాడ్ చేసి 10th మోడల్ ఇది మీద అవుతుంది. When you are guiding the student to install and require the software and how to execute the program, etc., we want that to run on the input. We give some inputs to the image. Definitely, I will share you the code regarding the things, how to install it and how to execute, because మీ దాంట్లో పెట్టిన తర్వాత నేను YAML ఫైల్ అని ఉంటుంది, ఆ YAML ఫైల్ ని మార్చాలి. దాంట్లో ఉన్న డేటాని మీ దానికి లొకేషన్స్ మార్చాలి. కొన్ని లొకేషన్స్ మార్చితేనే మీకు అవుతుంది అనమాట. సో దట్స్ ఇట్. సో అది లొకేషన్స్ మార్చితేనే మీరు ఎగ్జిక్యూట్ చేయగలరు ఈజీగా, లేకపోతే మీకు అక్కడ ఎర్రర్ వస్తుంది. సో అదంతా నేను చూసుకుంటాను, యూ డోంట్ హ్యావ్ టు వరీ. కెన్ వీ కీప్ ద మేఘ దగ్గర ఆన్సర్ చేస్తాము. అండ్ ఈస్ దర్ ఎనీ ఆన్సర్స్ రిగార్డింగ్ ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? Every answer lies in this confusion table only. That is why we given a confusion table for you. So any questions, any more questions? If no questions, you can keep no questions. We can wind up the session for today. సో ఇంకేమన్నా మీకు క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు, లేకపోతే వైండ్ అప్ చేసేద్దామంటే మీరు గ్రూప్ లో పెట్టండి. బికాస్ ఐ కెనాట్ హియర్ యువర్ వాయిస్ హియర్ ఇన్ దిస్ క్లాస్, సో యూ కెన్ కీప్ చాట్ దేర్. షల్ వి క్లోజ్ ద సెషన్? సునీల్ సార్, డాక్టర్ సునీల్ సార్, కెన్ ఐ close the session? You said you can say how to calculate the precision. Definitely,
బట్ మేఘనా గారు నేనేమంటున్నానంటే ఐఓయు బేస్ చేసుకుని మనం ఈ ప్రెసిషన్ క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే ఐ విల్ గివ్ యూ ద కోడ్ ఫర్ దట్. ఆల్రెడీ మనకి ప్రెసిషన్ ఎంఏపి మనకు వచ్చేసింది గ్రాఫ్ ఇక్కడ. ఈ గ్రాఫ్ మీరు డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ చూడండి, దీన్ని రన్ చేసేస్తే అయిపోతుంది. ఆల్రెడీ ఎందుకు నేను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటే, ద ఓన్లీ థింగ్ ఇస్ దాట్ ఐ క్యాన్ షేర్ యూ దిస్ రిజల్ట్స్ థింగ్. సో చూసారా, ఇక్కడ ఒక రిజల్ట్స్ టేబుల్ వచ్చింది. ఈ టేబుల్లోని మనకి మీన్ యావరేజ్ ప్రిసిషన్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ క్యాలిక్యులేట్ ప్రీ క్యాలిక్యులేట్ అయిపోయింది. వ్యాలిడేషన్ లాస్, వ్యాలిడేషన్ యాక్యురసీ అండ్ ద మీన్ యావరేజ్ ప్రిసిషన్ ఫర్ 15. సో ఆల్రెడీ ఇక్కడ నెంబర్స్ మీకు నేను ఇచ్చేసాను. ఫర్ 100 హికాప్స్ కి నేను ఇక్కడ ఇచ్చేసాను. సో ఇబ్బంది లేదు. సో మీకు అంటే ప్రతి హికాప్ కి అది మారిపోద్ది అనమాట. అది ప్రాబ్లమే అది. ఓకేనా, మామూలుగా ప్రెసిషన్ క్యాలిక్యులేట్ చేయగలము. బట్ యావరేజ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి మీన్ అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ యూనియన్ కి క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటర్సెక్షన్ ఆఫ్ యూనియన్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు మెషినే చేయగలదు, మనం చేయగలం. బట్ మనం చేయగలిగింది ఏమన్నా ఉంటే నేను చేసి చెప్తాను. ఇఫ్ యూ డూ సో ఎర్లీ యాజ్ పాసిబుల్ వీ విల్ వర్క్ ఆన్ ఇట్ సార్, అండ్ ఇట్ విల్ బి డౌట్స్ విల్ బి కార్డ్. ఓకే, షూర్ డెఫినెట్లీ. అండ్ యాక్చువల్ గా మీరు లాస్ ఫంక్షన్స్ అవి కూడా మీరు డైరెక్ట్ గా దీంతో క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, ఈ డేటాని మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేస్తాను. అండ్ ఒక్కొక్క నిమిషం, మదర్ డేటాని చేయడం కన్నా నేను సో దీన్ని చేయడం బెటర్. అండ్ గ్రాఫ్స్ ఎలా జనరేట్ చేయాలి అంటే సింపుల్ అండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇన్సర్ట్ గ్రాఫ్స్, charts and plots, charts, figure chart, what kind of a chart you want. So what kind of a chart I want, the bar chart. So ఒకసారి ఇచ్చేద్దామా. సో ఇట్లా అన్నమాట. సో ఇట్లా చార్ట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాగే ఇట్లా మనకి చార్ట్స్, డిఫరెంట్ చార్ట్స్ మీరు ట్రై చేయొచ్చు. యాక్చువల్గా నేను ఇక్కడ ఒక్కటే చేశాను, బట్ ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఓకేనా, సో మరి సో అట్లా తయారు చేసేసి మీరు పేపర్లో పెట్టుకోవడం. సో సిమిలర్ గా మీరు ఇంకా యూ కెన్ ట్రై డిఫరెంట్ కైండ్ ఆఫ్ చార్ట్స్. అంటే కొన్నిట్లకి కొన్ని గ్రాఫ్స్ మాత్రం సెట్ అవుతాయి. సో జనరల్ గా మీ దానికి బాగా గ్రాఫ్స్. Once can you run the code for testing one input of image? At this time I cannot do it, but I will in the later మీకు మీ ల్యాప్టాప్ లో నేను పెట్టి నేను చూపిస్తాను. ఎందుకంటే మీ ల్యాప్టాప్ లో పెట్టి చూపిస్తేనే కరెక్ట్. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఆల్రెడీ నేను గీసేసాను. అండ్ యాక్చువల్ గా ఇవి మీకు చూపించాలి. ఎందుకంటే ఇక్కడ నేను మీకు చూపించాలి అంటే అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. సో ప్రాబ్లం ఎక్కడంటే, ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ నేను రన్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ రన్ చేయాలి. ఇనిషియల్ స్టేజెస్ ఇవన్నీ రన్ చేసేయాలి. ఇవన్నీ రన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు లాస్ట్ స్టెప్కి వెళ్ళాలి. సో అందువల్ల ఏంటంటే నేను ఇప్పుడు ప్రస్తుతం మీకు చూపించలేకపోతాను, బట్ ఐ విల్ షో యూ ఫర్ షూర్. అండ్ వ్యాలిడేషన్ లాసెస్ ప్రెసిషన్ మీకు విత్ 50 ప్రెసిషన్ అండ్ 100 హికాప్స్ కి మాత్రమే చేశాను నేను. 100 హికాప్స్ కి మీకు ట్రైన్ చేశాను. బట్ ఆల్రెడీ నేను ట్రైనింగ్ లో పెట్టానండి. ఒకటి పెట్టాను నేను ఆల్రెడీ ట్రైనింగ్ లోని రిమోట్ సర్వర్ తోని. సో ఐ విల్ షో యూ దాట్. బట్ హియర్ ఏంటంటే మీకు 1 minute చూపించగలుగుతానేమో చూస్తాను. యాక్చువల్ గా నేను మొన్న మీకు చూపించాను కదండి, పెడతానని చెప్పి. సో యాక్చువల్ గా నేను పెట్టాను. నాకు తెలిసి నా ఇమేజ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు తెలుసు. సో అంటే నా ఇమేజ్ లో కనిపిస్తుంది, మీకు మామూలుగా కనిపించదు. ఎందుకంటే నేను తీయలేను కాబట్టి. నేను అంటే ఇక్కడ 2 స్క్రీన్స్ ఉన్నాయండి నాకు. ఆ 2 స్క్రీన్స్ లోనే మీకు చూపించడం కష్టం అనమాట. సో ప్రాబబ్లీ మీరు
నా ఇమేజ్ చూస్తుంటే అర్థమవుతుంది మీకు. ఇక్కడ 25th హికప్ మాత్రమే ప్రస్తుతానికి రన్ అవుతుంది. ఇది మనము లక్షవారం నాడు మనం పెట్టిన ప్రోగ్రామ్, ఇది రన్నింగ్ లో మనం పెట్టిన ప్రోగ్రామ్. సో అది ప్రాబ్లమ్ స్టిల్ మోర్. ఇది మనం అంటే డీప్ లెర్నింగ్ సిపిఎస్ మనం రన్ చేయాలంటే ఇది ప్రాబ్లమ్. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్, technical issues. Why meant by 100 hiccups only? You can one, you can run the code for testing of the any input I can run, but best.pt ని నేను అరేంజ్ చేసి సపరేట్ ప్రోగ్రామ్ లో పెట్టాలి. అది నేను సపరేట్ మొత్తానికి ప్రస్తుతానికి అయితే సార్ మొత్తం ప్రోగ్రామ్ అంతా కంబైన్డ్ ఉంది. టెస్ట్ ప్రెడిక్షన్ ఆల్రెడీ రాసేసాము. ప్రెడిక్షన్ కి ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ ప్రెడిక్షన్ ప్రోగ్రామ్ ఉంది. ప్రెడిక్షన్ కి ఆల్రెడీ రన్ ప్రెడిక్షన్ ఆన్ టెస్టింగ్ ఆన్ టెస్ట్ సైడ్. నేను ఇది సపరేట్ గా నేను ఇది పెట్టాలి. ఇది పెట్టే ముందు నేను ఫస్ట్ లైబ్రరీస్ కాల్ చేయాలి. సో అది సపరేట్ గా నేను ప్రోగ్రామ్ పెడితే ఇంకా ఈ లైబ్రరీస్ మళ్ళీ సపరేట్ గా పెట్టి ఇది పెట్టాలి. ఇది పెడితే నాకు అవుతుంది అనమాట. అది అంటే నేను ఈ ప్రోగ్రామ్ లో ఉన్న పార్ట్స్ నే సపరేట్ చేసి ఒక కొత్త ప్రోగ్రామ్ కింద పెట్టాలి. దాంతో పాటు రీడింగ్ అంటే నేను మీకు ఒక బెస్ట్ ఫైల్ ఇస్తానని చెప్పాను కదండి. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా నేను సేవ్ మోడల్ వెయిట్స్ ఫర్ 200.pt, యాక్చువల్లీ best.pt అనేది 200 weights.pt కింద సేవ్ చేశాను. అడ్జస్ట్ పాత్ అడ్జస్ట్ చేసి ఆ ఫైల్ నేను చేసి మీకు ఇస్తాను. ఓకేనా? ఆ ఫైల్ మీకు ఇస్తే మీకు ఈజీ అవుతుంది. అది నేను అందుకనే ఆ ఫైల్ యాక్చువల్ గా best.pt ఉంది నా దగ్గర. సో దిస్ ఇస్ ద best.pt. But how many hiccups I run? Yeah, this is for 100 thing, 100 class thing. This best.pt అన్నది నేను మీకు పంపిస్తాను. సో best.pt for 100 hiccups. ఓకే. సో ఈ ఫైల్ నేను అక్కడ కాల్ చేయాలి, మళ్ళీ మ్యానిపులేట్ చేయాలి కోడ్ లోని. సో అది నేను సపరేట్ ప్రోగ్రామ్ చేసిస్తే దట్ ఈస్ బెటర్ ఫర్ యూ. మళ్ళీ అంటే నేను ప్రోగ్రామ్ మ్యానిపులేట్ చేయడం వల్ల నెక్స్ట్ టైం రన్ అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది కదా. అందుకని దిస్ మూమెంట్ నేను దాన్ని ఆల్టర్ చేయాలని అనుకోవట్లేదు. దీంట్లో ఉన్న ప్రోగ్రామ్ నే కొన్ని పార్ట్స్ కట్ చేసి మీకు అక్కడ పెట్టాలన్నమాట. సార్ కెన్ యూ షేర్ టు మీ ఆల్ ద స్టూడెంట్స్ మెయిల్ ఐడీస్ ఆఫ్ ద క్లాస్ రికార్డింగ్? యా షూర్. నేను మీకు ఇది యాక్చువల్ గా మనకి క్లాస్ రికార్డ్ అవుతుంది, బట్ ఇది ఎంకేవి సమ్ అదర్ ఫార్మాట్స్ లో రన్ అవుతుంది. అది యూట్యూబ్ కి అప్లోడ్ చేయడానికి అవ్వదు. నేను మీకు రన్ చేసి అదే ఫార్మాట్ కన్వర్ట్ చేసి యూట్యూబ్ కి అప్లోడ్ చేసి లింక్ మీకు రీడైరెక్ట్ చేస్తాను. యూ కెన్ యాక్చువల్లీ ఆ లింక్ మీ దగ్గర ఉన్నంత కాలం మీరు దాన్ని వ్యాలిడేట్ చేసుకోవచ్చు. లింక్ మిస్ అయితే అది మీకు యాక్సెస్ అవుతుంది. వీడియో యూట్యూబ్ నుంచి ఆ డైరెక్ట్ వీడియో లింక్ త్రూ లింక్ మీకు అవుతుంది. డైరెక్ట్ గా సర్చింగ్ తో మీకు అవ్వదు, ఎందుకంటే అది ప్రైవేట్ లో ఉంటుంది వీడియో. ఇస్ దర్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ షాల్ వి వైండ్ అప్ ద సెషన్ ఫర్ నౌ? అండ్ ఇట్స్ ఆల్రెడీ బీన్ 1.5 hours more. Definitely I will share all the results, videos and all the things. So for time being నేను వీడియో ఆపుతున్నాను. So we will